ఈ యొక్క వివోపి నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. సో నా స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? ఓకే, ఐ హోప్ నా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఐ కాంట్ సీ ఎనీవన్ ఎల్స్. సో ఫస్ట్ ఈరోజు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అంటే ఈ యొక్క ఆపర్చునిటీలో అవకాశం ఇచ్చిన మై కజిన్ శ్రీ రామకృష్ణ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయనే గనక ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఈ రోజున నేను ఇంత గొప్ప అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని, లేదంటే ఎప్పుడు నా దగ్గరికి వచ్చేది ఉండేది లేటుగా. అలాగే ఈ రోజున ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ అర్చనా సందీప్ రెడ్డి గారికి కూడా ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ డెమ్. అలాగే నా మై డైమండ్ నాకు రెగ్యులర్ గా ఈ యొక్క సపోర్ట్ ఇస్తున్న మిస్టర్ కేశిఎస్ శర్మ సార్కి కూడా నా యొక్క గ్రాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాటిట్యూడ్. సో పిఓపి, సో నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరూ కూడా నెక్స్ట్ 45 minutes మనసు పెట్టి కనుక వింటే ఇది నిజంగా ఈ యొక్క ఆపర్చునిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి, సో ఎందుకు ఇది ఒక వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ, ఎందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం ఈ యొక్క ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం వెళ్తాము 3 to 5 years లో అనేది మనం తెలుసుకోవాలంటే మనసు పెట్టి వినాలి. సో ఏదైతే ఇండస్ వివా కంపెనీ గురించి ఒక ఓరియంటేషన్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఆపర్చునిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో మనం చూస్తే మిడిల్ క్లాస్ లో మనందరికి కూడా ఎక్కువగా మనకి వినపడేది ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి కూడా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, బట్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారో ఆయన ఆదాయం పెంచుకోవడానికి చూస్తాడు. దాని గురించి మనం లేటర్ ఇంకా మాట్లాడదాం. సో 1960లో చూసుకుంటే మంత్లీ 100 రూపీస్ ఉంటే ఎక్స్పెన్సెస్ సరిపోయాయి, 80కి వచ్చేసరికి 1000 రూపీస్ అయింది, 2000 వచ్చేసరికి 10,000 రూపీస్ అయింది, 2020 రైట్ నౌ మనం చూస్తే more than 1 lakh ఉంటుంది. బట్ ఇన్ ద సేమ్ వే కనుక మనం చూస్తే 2040కి వచ్చేసరికి సింపుల్ బేసిక్ మ్యాథమెటిక్ ఫార్ములా మనం చూస్తే ఇది 10 లక్షలు. అంటే మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ రోజున మీరు చేస్తున్న జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఈ 10 లక్షలు మనక నెలకి మీకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు more than 98-92% ద ఆన్సర్ ఈజ్ నో. సో అందుకే మరి ఎట్లా మరి 2040 మరి అది కావాలి కాబట్టి మంత్లీ 10 lakhs ఎలా ఎర్న్ చేయాలంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యి ఆ ఎంటర్ప్రెన్యూర్ అయితే 3 to 5 years లోనే మనము 10 lakhs per month ఎర్న్ చేసే అవకాశం ఉంటది. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక లోడెడ్ వర్డ్. అంటే ఏంటంటే పారిశ్రామికవేత్తగా ఎదగాలి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇది నిజంగా ఒక బెస్ట్ కెరియర్, ఎందుకంటే మోస్ట్ రివార్డింగ్. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ బట్ వేరేజ్ ఈ ఆపర్చునిటీ ద్వారా ఎవరైతే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కనుక ఎదిగితే మోస్ట్ రివార్డింగ్ మనకు ఉంటుంది. అలాగే బీ యువర్ ఓన్ బాస్. ఈ రోజున చూస్తుంటే చాలా మంది కూడా వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే బాస్ అంటే ఈయన అటు 10 తరాలు ఇటు 10 తరాలు ఆయనే పోషిస్తున్నట్టుగా ఈ యొక్క మేనేజర్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అజమాయిషి చాలా ఇస్తూ చాలా మంది కూడా వర్క్ ప్రెషర్ ని తట్టుకోలేకపోతున్నారు. బట్ హియర్ మీకు ఏమవుతుందంటే మీ బిజినెస్ కి మీరే ఓనర్, యు ఆర్ ద బాస్. కానీ మన సీనియర్ అసోసియేట్స్ ఏం చేస్తారంటే ఆ పాత్లో ఎల్లుంటారు కాబట్టి వాళ్ళకి మనకి గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగినప్పుడు మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అది కూడా మనకి ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, కాబట్టి వీ కెన్ ఎంజాయ్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్. అలాగే ఇందులో ఎంటర్ప్రెన్యూర్ గా అయితే ఈ ఆపర్చునిటీ ద్వారా మన షెడ్యూల్ ని ఫ్లెక్సిబుల్ గా మార్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆయనకి 9 to 6 అనుకోండి వర్కింగ్ అవర్స్. ఆ టైంలో కనుక ఆయనకి ఏమన్నా ఉంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బట్ హియర్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ మీరు ఏం చేయొచ్చు అంటే మీకు వర్క్ ఉన్నప్పుడు మీ షెడ్యూల్ ని దాన్ని బట్టిగా ఫ్లెక్సిబుల్ గా మనం చూసుకోవచ్చు. సో కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది బెస్ట్ కెరియర్. నేషన్ ఫస్ట్ అకార్డింగ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన నేషన్ కి ఎవరు ఇంపార్టెంట్, ఎవరు ఫస్ట్, ఎవరి అవసరం మనకు ఉందంటే ఎంటర్ప్రెన్యూర్స్. ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్రియేటింగ్ వెల్త్.
మనం చూస్తే వాళ్ళే మనకి ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళే జిఎస్టీలు కడుతున్నారు, వాళ్ళే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు. ఏదైనా గవర్నమెంట్ కి అవసరం వచ్చినా వాళ్ళు ముందుకొచ్చి ఫండ్స్ ఇస్తా ఉన్నారు. సో కాబట్టి అవర్ కంట్రీ బ్యాడ్లీ నీడ్స్ ఎంటర్ప్రెన్యూర్స్. సో మరి చూస్తే సార్ ఇందాకటి నుంచి మీరు చాలా చెప్తా ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్ పారిశ్రామికవేత్త అంటున్నారు. అంత ఈజీగా ఎంటర్ప్రెన్యూర్ అవటం, చాలా రిసోర్సెస్ కావాలి కదా సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. జనరల్ గా మనం చూస్తుంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలో చిన్నప్పటి నుంచి నాకు మా ఇంట్లో ఏం చెప్పిందంటే, అదంతా డబ్బున్నోళ్ళకి, మన సెగ్మెంట్ అది కాదు, అది వేరే వాళ్ళకి అని చెప్తూ వచ్చారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే మెయిన్ చాలా మంది క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. అలాగే క్యాపిటల్ కావాలి, ఐడియా కావాలి. కానీ ఈ రెండు చూసుకున్నట్టయితే ఐడియా అనేది ఇంపార్టెంట్, క్యాపిటల్ కాదు. ఎందుకంటే క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్. మన ఐడియా కనుక స్ట్రాంగ్ గా ఉంటే సమ్వన్ విల్ ఫండ్ అస్. ఎవరో వెంచర్ క్యాపిటలిస్ట్ మనకు పెడతారు. అదే మన దగ్గర ఐడియా లేదంటే చాలా మంది చెప్పుకుంటాం, నేను చెయ్యని బిజినెస్ లేదురా, నేను కాల్చుకొని చేతులు లేదురా, ఆ బిజినెస్ లో పెట్టా, ఈ బిజినెస్ లో పెట్టా, చేతులు కాల్చుకున్నారని మనకి చెప్తుంటారు. సో కాబట్టి ఐడియా అనేది ఇంపార్టెంట్ క్యాపిటల్ కన్నా. సో 21st సెంచరీ ఒక్కసారి కనుక మీరు చూస్తే, ఈ 21st సెంచరీలో బూమింగ్ లో ఉన్న బిజినెస్లు ఇవన్నీ కూడా ఒక ఐడియా బిజినెస్లు, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా. అంటే ఇప్పుడు మనం జొమాటో, స్విగ్గీ చూసామనుకోండి, వాళ్ళకేమి రెస్టారెంట్ లేవు, వండే ఆయన ఒక ఆయన, తినే ఆయన ఒక ఆయన, ఒక యాప్ రూపంలో ఇంటర్ఫేస్ ని పెట్టి ఆయన దగ్గర ఉన్న ఏదైతే హోటల్ ఓనర్స్ అందరిని అందులో పెడతారు, ఎవరైతే కావాలో ఆ యాప్ లోకి లాగిన్ అయ్యి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటుంటారు. సో ఈ విధంగా ఒక యాప్ ఇంటర్ఫేస్ ద్వారా కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది టర్న్ ఓవర్ చేస్తా ఉన్నారు జొమాటో, స్విగ్గీ ఇట్లాగా. అలాగే ఓలా, ర్యాపిడో, ఊబర్. సో వాళ్ళకు కూడా ఎటువంటి వెహికల్స్ లేవు, జస్ట్ ఒక యాప్ రూపం ద్వారా రైడ్ ఇస్తాననేది ఒక ఆయన, రైడ్ కావాలన్న ఒక ఆయన కలుపుతున్నారు. సేమ్ గోస్ విత్ మేక్ మై ట్రిప్, ఓయో హోటల్స్ కి కూడా సంబంధించి. సో 21st సెంచరీలో ఏంటి అంటే ఐడియా స్ట్రాంగ్ గా ఉన్న బిజినెస్ లే మనకి సక్సెస్ అనేది అవుతుంది. సో కాబట్టి క్యాపిటల్ కి 21st సెంచరీలో అంత ఇంపార్టెన్స్ లేదు. సో మరి ఈ కంపెనీలో చూసుకుంటే మనము 3 పాయింట్స్ మీద ఈ యొక్క ఏదైతే ఇండస్ట్రీ ఐడియా బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ హెల్త్ అండ్ వెల్నెస్. మీరు చెప్పండి, 2019 తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ అనేది చాలా మేజర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. హర్ ఘర్ ఆయుర్వేద్ అని చెప్పేసి మనకి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ గారు, మినిస్టర్ ఆఫ్ ఆయుష్, ఆయన ఏం చేస్తున్నారంటే ఇంటింటికి ఆయుర్వేదం అని చెప్పేసి, ఎస్పెషల్లీ COVID-19 తర్వాత అందరికీ అవేర్నెస్ పెరిగింది. రైట్ నో భూమిలో ఉన్న ఇండస్ట్రీ ఏంటి అంటే ఈ యొక్క వెల్నెస్ ఇండస్ట్రీయే. కాబట్టి సో మనము బూమింగ్ లో ఉన్న ఇండస్ట్రీలో మనం ఉండటం జరిగింది. సో అలాగే మనం చూసుకున్నట్టయితే బిజినెస్ మోడల్స్ మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్ మోడల్, అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి వచ్చేసరికి ఇంటర్మీడియరీస్ ఉంటారు, అంటే మధ్యవర్తులు ఉంటారు. సో అలాగే ఇంకొక బిజినెస్ మోడల్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్యలో ఒక డైరెక్ట్ సెల్లర్ మాత్రమే ఉంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అనేది చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్. అలాగే చాలా టెస్టింగ్ టైమ్స్ ని కూడా చూసింది అని ఎవరు చెప్తున్నారు? మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, సెకండ్ టైం యునైటెడ్ స్టేట్స్ కి ప్రెసిడెంట్ గా అయిన వ్యక్తి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ద్వారా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేసిన వ్యక్తి ఆయన ఈ మాట మనకి చెప్పడం జరిగింది. ఈవెన్ ఆఫ్టర్ COVID-19 తర్వాత ఇండియాలో బూమింగ్ లో ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే, ఏ బిజినెస్ మోడల్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్. రీసెంట్ గా ఢిల్లీ చీఫ్ మినిస్టర్, అలాగే కేరళ చీఫ్ మినిస్టర్ కూడా వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నెట్. సో ఈ బిజినెస్ అనేది, ఏ బిజినెస్ అయినా ఇంటర్నెట్ లో చేసుకునే అవకాశం లేకపోతే దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. సో కాబట్టి ఈ రోజున ఇంటర్నెట్ ద్వారానే మనందరం కూడా ఒక చోట మీట్ అయ్యాం. సో కాబట్టి ఇది ఇంటర్నెట్. ఎవరు చెప్పారు? ఇది బిల్ గేట్స్, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ చెప్పారు. ఎందుకంటే మీ యొక్క బిజినెస్ ఆన్లైన్ లో చేసుకునే అవకాశం లేకపోతే యు విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్ సూనర్ ఆర్ లేటర్. సో ఈ విధంగా ఈ 3 ఏదైతే ఉందో హెల్త్ అండ్ వెల్నెస్ ని ప్రమోషన్ చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో చేసే బిజినెస్ ఐడియాయే ఇండస్ట్రీవాది ఇది. సో హియర్ ఈస్ ద సినర్జీ, రైట్? సో మనం చెప్పుకున్నాం కాబట్టి మనం కంపెనీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, దట్స్ అవర్ వివా టవర్. ఈ కంపెనీ 2014లో స్టార్ట్ అయింది, జనవరి 2014 నుంచి. సో మీకు స్క్రీన్ మీద కనపడుతున్న వివా టవర్ అనేది దట్స్ అవర్ వెరీ ఓన్, ఇట్స్ నాట్ రెంటెడ్.
ఓకే, 2018లో అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో అడ్రస్ వచ్చేసరికి నందిదుర్గా రోడ్, జయమాల ఎక్స్టెన్షన్. సో ఇది వివా టవర్ బెంగళూరు. సో సిన్స్ 2014 జనవరి నుంచి ఈ కంపెనీ ఉంది. సో ఇందాక నేనేం చెప్పానంటే ఈ బిజినెస్ మనం ఏదైతే కంపెనీ హెల్త్ అండ్ వెల్నెస్ లో ఉంది. సో కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ అండ్ వెల్నెస్, R&D ప్లేస్ అన్ ఇంపార్టెంట్. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మా యొక్క కంపెనీ చైర్మన్ కి అరౌండ్ 26 కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి బయో యాక్టివ్స్ జపాన్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫార్ములేట్ అక్కడ అవుతాయి. జపాన్ అనగానే మనకి తెలుసు క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, ఈ అలాగే టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. సో మా యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ ఫార్ములేట్ అవుతాయి. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుందంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. దట్స్ అవర్ ఫ్యాక్టరీ, డేగనహల్లి, నేలమంగళ. పర్ మంత్ వచ్చేసరికి 5.5 lakhs per యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ కంపెనీకి ఉంది. 5.5 లక్షల ప్రొడక్ట్స్ అనేది కంపెనీకి ఉంది. సో సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చూస్తే ఎటువంటి సర్టిఫికేషన్ ఇంటిగ్రేషన్ ఉందని చూస్తే కోషర్ సర్టిఫికేషన్, అంటే మనకి హిందువులు ముస్లిమ్స్ ఉన్నట్టు జ్యూస్ కూడా ఉంటారు, వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయినా వాడాలంటే కోషర్ సర్టిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో అందుకని మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి GMP సర్టిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీవా వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ మెంబర్. అలాగే మేము SAP ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. Fortune 500 కంపెనీస్ లో చాలా కంపెనీస్ SAP ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అలాగే ఇండస్ట్రీవా కూడా SAP ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఫుల్లీ ఆటోమేషన్. సో అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి GST డిపార్ట్మెంట్ మాకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాంప్ట్ గా మీరు GST కడుతున్నారు కాబట్టి అని ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 2022లో సినెక్స్ కంపెనీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. అంటే టాప్ FMCG కంపెనీస్ తో పాటు మన ఇండస్ట్రీవా కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం తెలియదంటే ఎక్కువ మంది ఇండస్ట్రీవా కంపెనీ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు మేము ఎక్కువ సాటిస్ఫాక్షన్ తో ఉన్నామని. అందులో హిందుస్థాన్ లీవర్, ITC ఇటువంటి కంపెనీలన్నీ కూడా పోటీ పడినాయి. బట్ స్టిల్ ఆ సంవత్సరానికి గాను బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అవార్డు అనేది ఇండస్ట్రీవాకి రావడం జరిగింది. సో ఇందాక చెప్పాను మా యొక్క చైర్మన్ గారి గురించి, ఈజ్ మిస్టర్ అంజార్ అండ్ మిస్సెస్ అంజార్ గారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. సో అది దానికి సంబంధించిన పిక్చర్. సో రైట్ నౌ ఇండస్ట్రీవాలో నేను చెప్పాను సిన్స్ 2014 అని 11 years కంప్లీట్ చేసుకొని వీఆర్ ఇన్ టు 12th year. ఈ 12 years లో మా యొక్క వెల్నెస్ బాస్కెట్ లో 5 ప్రొడక్ట్స్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. వాటి గురించి 1 by 1 మనము తెలుసుకుందాం. సో ఈ ప్రొడక్ట్స్ వాడే ముందు అసలు ఈ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఏంటి సార్ అనే క్వశ్చన్ చాలా మందికి కూడా రైజ్ అవుతుంది. సో మనందరం కూడా హెల్త్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే పాత రోజుల్లో చూస్తే ఎక్కువ కాలం బతికి చాలా తక్కువ సమయం తీసుకొని మనల్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ముసలాయన ఇప్పుడే కదా అరుగు మీద కూర్చున్నాడు, టీ తాగుతూ పలకరించాడు, ఇంతలో వెళ్ళిపోయాడా అనేవాళ్ళు. అప్పుడు పిల్లలు ఆటపాటలతో ఉండేవాళ్ళు, వాళ్ళు తీసుకునే ఫుడ్ న్యాచురల్ గా ఉండేది, మంచి మంచి హ్యాబిట్స్, యోగా అటువంటివి ఉండేవి. కానీ ఈ రోజును చూస్తే ఎంటైర్లీ ఆపోజిట్, లీవ్ షార్ట్ డైయింగ్ లాంగ్. అంటే మనం చూస్తే ఎక్కువ మంది పిల్లలు జంక్ ఫుడ్ కి అలవాటు పడతా ఉన్నారు, సెడేటరీ లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ చాలా ఫ్యామిలీస్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా ఎక్కడ డ్యామేజ్ అయినాయి అంటే ఎప్పుడైతే ఈ యొక్క COVID-19 వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న తర్వాత చాలా రకాల సెడేటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు అయిపోయి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ, సో దాని ద్వారా మెడికేషన్స్ కన్జ్యూమ్ చేస్తూ సో హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల చూస్తే కొన్ని డికేట్స్ బ్యాక్ లైఫ్ స్టైల్ ఒకలా ఉంది, ప్రస్తుతం ఒకలాగుంది. సో ఎక్కడ తప్పు జరిగిందని చూస్తే మనందరం కూడా మన బాడీకి ఏదైతే కావాలో అది చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నాం, తెలిసే ఇస్తున్నాం. చాలా మంది కూడా మన బాడీకి ఏదైతే అవసరం ఉందో అది చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నాం, ఏదైతే అవసరం లేదో అది చాలా ఎక్కువ మొత్తంలో మనం ఇవ్వటం జరుగుతుంది. సో మన బాడీకి ఏమి ఇస్తున్నాం? ఈ యొక్క రిఫైన్డ్ ప్రొడక్ట్, బాయిల్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మెడికేషన్స్, ఫుడ్ ఎడిటివ్స్, పెస్టిసైడ్స్ ఇస్తున్నాం. కానీ మన బాడీకి వైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కావాలి, కానీ అవి మనం ఇవ్వట్లేదు. సో మన బాడీకి ఏదైతే అవసరమైందో మనం దాన్ని స్కిప్ చేస్తున్నాం. ఇండస్ట్రీవాస్ ప్రైమరీ మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి మనం ఆలోచించే కంటే ప్రాబ్లం రాకముందు నుంచే మన యొక్క హెల్త్ అనేది సెట్ చేసుకునే అవకాశం,
అంటే ప్రివెంటివ్ గా కూడా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. అక్కడ మనం చెప్తున్నా, ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే యూ మే హ్యావ్ టు స్పెండ్ ఎ లైఫ్ టైమ్ ఆన్ ఇల్నెస్ టుమారో. మన ఆరోగ్యంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే రేపటి రోజున సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తం హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. సో మరి ఎలా సార్, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామంటే by consuming Indus Viva products. The first product in our wellness basket is that iPulse. సో 2014లో స్టార్ట్ చేసింది. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అసాయి బెర్రీ, అలాగే ఎక్సాటిక్ బెర్రీస్ కూడా ఉన్నాయి. బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్, అలాగే ఇంకొక భారతదేశంలో దొరికే 7 ఫ్రూట్స్, కాంకార్డ్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, బనానా, యాపిల్, పోమోగ్రనేట్, ఇట్లా 7+7 ఈ యొక్క అసాయి బెర్రీ ఫ్రూట్ 15 ఫ్రూట్స్ జ్యూస్ కాన్సన్ట్రేషన్ తోటి తయారు చేసిన ప్రొడక్ట్ ఇది. ఇట్స్ ఎ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. అంటే ఏంటంటే మనకి ఏదైతే బెవరేజ్ ను మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం దానివల్ల మనకి ఏమీ హెల్త్ రాదు. కానీ ఇటువంటి ఐపల్స్ అనేది ఏదైతే ఇండస్ట్రీ ఆఫ్ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ ఉందో అది కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే హెల్త్ అనేది మనకి రావడం జరుగుతుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్. సో అలాగే దీనికి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది మా యొక్క ఐపల్స్ కి. సో ఇందాక చెప్పాను, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అసాయి బెర్రీ. మనకేం కావాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి ఎక్కువ కావాలి. సో ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ అని కనుక మనం చూస్తే, ఒక యాపిల్ ని తీసి పక్కన పెడితే కనుక కోసి కాసేపటికి అది బ్రౌన్ కలర్ లో మారుతుంది. ఎందుకంటే ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ఆ ఫ్లెష్ ఆఫ్ ద యాపిల్ కి తగిలి ఒక రియాక్షన్ జరుగుతుంది. దట్స్ కాల్డ్ ఆక్సిడేషన్. సో అలాగే మనం కూడా గాలి పీల్చుకొని వదులుతుంటాం కాబట్టి మన బాడీలో కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సో ఫ్రీ రాడికల్స్ అని డెవలప్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఏ బాడీలో డెవలప్ అయితే ఆ బాడీకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సో ఈ యొక్క ఆక్సిడేషన్ కి యాంటీ, కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మనం చూసుకుంటే ఈ అసాయి బెర్రీని సూపర్ ఫ్రూట్ అంటాము. ప్రపంచం మొత్తంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఏంటి అంటే ఈ యొక్క అసాయి బెర్రీ. ఏది ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ కేటగిరీలో చూస్తే సో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ని వరాక్ స్కోర్ తో కొలుస్తాం. ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అని. సో 100 grams అసాయి బెర్రీ తీసుకుంటే 1,02,700 మైక్రోమోల్స్ అనేది దొరుకుతుంది. ఇది ఎక్కువగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మనకి బ్రెజిల్ లో మాత్రమే, సౌత్ అమెరికాలో మనకు దొరుకుతుంది. అక్కడి నుంచి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని గురించి చూస్తే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్, ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కార్డియాక్ సపోర్ట్ అంటే మన గుండెకి రక్షణ ఇస్తుంది. ఈ రోజు చూస్తే ఎక్కువ మంది టాప్ 10 కాజెస్ ఆఫ్ డెత్ లో ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లం. కాబట్టి ఇది కార్డియాక్ సపోర్ట్ ఇస్తుంది. మరి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొందామంటే నాసా వాళ్ళు ఆస్ట్రోనమర్స్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ యొక్క రేడియేషన్ తో ప్రాబ్లం అవుతున్నప్పుడు నాసా వాళ్ళు ఒక స్పేస్ స్ట్రింగ్ తయారు చేశారు, AS10. అందులో యాక్టివ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈ యొక్క అసాయి బెర్రీ. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది 1 లీటర్ ఫ్లింట్ బాటిల్ ఉంటుంది. సో దీనికి ప్రొవిజనల్ పేటెంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. vivaipulse.com కనుక యాక్సెస్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 2,997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో ఇది ఏంటి అంటే మనము హోలిస్టిక్ వెల్నెస్ ఇస్తుంది. తల నుంచి పాదం వరకు ప్రతి బాడీ పార్ట్ మీద ఇది పనిచేస్తుంది. ఎక్కడైతే ఫ్రీ రాడికల్స్ ప్రభావం ఉందో అక్కడ దాని పనితనం అనేది చూసుకుంటూ ఓవరాల్ వెల్నెస్ అనేది మనకిస్తుంది. ఇది పీడియాట్రిక్ టు జెరియాట్రిక్, 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు మనం ఎవరికైనా ఇవ్వచ్చు. సో మనం అడల్ట్స్ కనుక వచ్చేస్తే 30 ml ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్ అనేది మనం తీసుకుంటే ఈ యొక్క ఐపల్స్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఐపల్స్. సో చాలా మంది కూడా ఏంటి సార్ దీని గురించి మరి పబ్లికేషన్ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ జరిగినాయని కూడా మనం ఏం చేస్తామంటే అయ్యి CTRA అట్లాగే మనము ఇవన్నీ కూడా పబ్లికేషన్స్ ఉంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఆ ప్రొడక్ట్ గురించి. అలాగే ఈ యొక్క ఐపల్స్ కి సంబంధించిన పబ్లికేషన్ అనేది మీరు vivaipulse.com కనుక యాక్సెస్ చేస్తే సో ఇది ఎలా జరిగింది, క్లినికల్ ట్రయల్ ఏ కండిషన్ లో జరిగింది అనేది కూడా మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ద సెకండ్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐ కేర్ అనగానే ఇది ఉమెన్ కి సంబంధించిన ప్రొడక్ట్, సెలబ్రేటింగ్ ఉమెన్ హుడ్. మేము చేసిన రీసెర్చ్ లో 35 years అబౌవ్ 80% హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి సఫర్ అవుతున్నారు. అది వాళ్ళకు కూడా తెలియకుండా. మోర్ దాన్ 60% జాయింట్ పెయిన్స్ తోటి బాధపడతా ఉన్నారు. 42% స్ట్రెస్, ఒత్తిడి తోటి బాధపడుతున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవి మనం చూస్తా ఉన్నాం.
బట్ ప్రాబ్లమ్స్ గురించి కాదు, ఇండస్ వివా సొల్యూషన్ గురించి మాట్లాడుతుంది. ఏంటో ఆ సొల్యూషన్ అంటే, ఇండస్ వివా ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ రిసర్చ్ తర్వాత ఇట్ హాస్ కమ్ అప్ విత్ ఐ కేర్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ ఆన్ February 14th 2021 లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా 1 లీటర్ ఫ్లింట్ బాటిల్ ఉంటుంది, గాజు సీసా. ఇది కూడా ఐ కేర్ మనకి. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇన్క్యుమిన్ కాంప్లెక్స్ అంటాము, అంటే బయో అవైలబుల్ కర్క్యుమిన్ అంటాం, పసుపు నుంచి తీసింది. పసుపు గురించి మనం భారతీయులం తెలుసు, ఆయుర్వేదంలో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. తర్వాత బోస్ఫెలియా సెరాటా అంటాం, మందుగా బొంక, అది ఆస్టియో వెల్నెస్ అనేది ఇస్తుంది, అంటే జాయింట్ పెయిన్స్ కి సంబంధించి, ఆస్టియోపోరోసిస్ కి సంబంధించి, కాల్షియం తగ్గిపోయి బోన్స్ వీక్ అవటం. అలాగే తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వెలేరియన్ స్పైక్నాట్, జతామాంసి అంటాం, అది మనకి హిమాలయాలను మాత్రమే దొరుకుతుంది. వీళ్ళకి వచ్చే స్లీప్ డిజార్డర్స్ అటువంటి వాటికి మంచిగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ అందులో యాస్పరాగస్ శతావరి, పేర్లో ఉంది శత. ఆడవారి సిస్టమ్ లో వచ్చే 100 రకాలైన ప్రాబ్లమ్స్ కి ఈ శతావరి అనేది సమాధానం చెప్తుంది. దీంతో పాటు అదర్ 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడి ఈ యొక్క ఐ కేర్ అనేది మనం తయారు చేయడం జరిగింది. సో అలాగే దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది తీసుకున్నాము. 35 ఇయర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా వాడాలి. ఎందుకయ్యా అంటే వాళ్ళ దానిలో మెయిన్ గా 3 దశలు ఉంటాయి. సో మెనార్కీ అంటాం, ఫస్ట్ టైం వాళ్ళు మెన్సెస్ అయినప్పుడు ఆ దశని. తర్వాత పరి మెనోపాజ్ అంటాం, అరౌండ్ 35-40 మధ్యలో వస్తుంది. సో అంటే మెనోపాజ్ కి ముందు పరి మెనోపాజ్ వచ్చి, రీసెంట్ గా కూడా ఒక మూవీ కూడా దాని గురించి తీశారు. తన బాడీలో చేంజెస్ వచ్చి ఆవిడ బాగా ఇదైపోతుంటే దెయ్యం పట్టింది అది ఇది అని చెప్పేసి దాన్ని ఇది చేస్తారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసింది తనకి ఏంటంటే పరి మెనోపాజ్ అనే దశలో ఉంది కాబట్టి తనకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి చెప్పారు. సో అట్లాగే ఏంటంటే ఈ యొక్క ఐ కేర్ అనేది 35 ఇయర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా వాడాలి. బిఫోర్ 35 ఇయర్స్ ఆఫ్టర్ మెనార్కే గనక ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది క్యూర్ అయ్యే వరకు వాడచ్చు. బట్ 35 ఇయర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా మన ఇంట్లో చెల్లికి, అక్కకి, వైఫ్ కి, అమ్మకి, అందరికి ఎవరింట్లో అయితే ఐ కేర్ ఉందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు గౌరవించబడినట్టే. సో దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ తీసుకున్నాం. హార్మోన్ వెల్నెస్ ఇస్తుంది, లైక్ పీసీఓడి, పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అని. అలాగే మజిల్ అండ్ జాయింట్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే యాంటీ స్ట్రెస్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికి ప్రొవిజనల్ పేటెంట్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. వివా ఐ కేర్ .in కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ప్రైస్ కూడా 2997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మనం చూస్తే ఇందులో హార్మోన్ వెల్నెస్ వస్తుంది, అలాగే మనకి ఇమ్యూన్ వెల్నెస్ వస్తుంది, ఆస్టియో వెల్నెస్ వస్తుంది, కాస్మెటిక్ వెల్నెస్ వస్తుంది, సైకలాజికల్ వెల్నెస్ వస్తుంది, గట్ వెల్నెస్ అనేది కూడా వస్తుంది. ఆడవారి పాలిట ఒక అద్భుతమైన వరం ఈ యొక్క ప్రొడక్ట్. సో కాబట్టి ప్రతి ఒక్క ఆడవారికి, మన ఇళ్లలో ఆడవారి గురించి ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఇవ్వచ్చు. ఇది కూడా 30 ml ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్ మనం ఇవ్వాలి. ఎవరన్నా దాన్ని తాగలేకపోతున్నామంటే ఈక్వలెంట్ అమౌంట్ 30+30 వాటర్ అనేది కలుపుకొని తాగొచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. సో థర్డ్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐ కాఫీ బ్రూ విత్ ఎ పర్పస్. మీకు చూస్తే ఈ రోజున డయాబెటిస్ మలైటస్ తోటి చాలా మంది బాధపడుతున్నారు. అది టెక్నికల్ టర్మ్, మామూలుగా మనం చూస్తే షుగర్ అంటాం, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్. మనకి చూస్తే మేజర్ గా 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటాం, దోస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ మీద ఆధారపడుతూ ఉంటారు. ఎక్కువగా ఇది జువెనైల్, చిన్న పిల్లలకి వస్తూ ఉంటది. సో అలాగే మనకి టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే వాళ్ళు టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. సో ప్రతి బాక్స్ లో కూడా 50 శాషెస్ అనేవి ఉంటాయి. బ్లాక్ లో 10 ఉంటుంది, క్రీమర్ లో 15 grams అనేది మనకు ఉండటం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సలేషియా రెటిక్యులేటా అంటాము, దీన్ని ఏకనాయకం అని కూడా మనం అంటాము. సో ఇది ఏం చేస్తుందంటే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో మనకి బాగా ఉండటం జరిగింది, ఈ యొక్క ఏకనాయకం అనేది. అలాగే దీనితో పాటుగా మనం ఇంకా అదర్ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెల్వెట్ బీన్స్ అంటాము, అంటే ఏంటంటే మకునా ప్రూరైన్స్, కపికచ్చు అంటాం, దూలగుండి అంటాము. సో దానితో పాటుగా కాఫీ బీన్స్, ప్రీమియం కాఫీ బీన్స్ సోర్స్డ్ ఫ్రమ్ కూర్గ్ రీజన్ ఇన్ కర్ణాటక. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసిన వండర్ఫుల్ ప్రొడక్ట్ యొక్క ఐ కాఫీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అరంట ముందు 100 to 120 ml ఆఫ్ వాటర్ బాగా బాయిల్ చేసుకొని ఆ ప్యాకెట్ కట్ చేసుకొని కప్ లో పోసుకొని, ఆ బాగా బాయిల్ అయిన వాటర్ దానిలో పోసుకొని స్పూన్ తోటి స్టిర్ చేసి అటు ఇటు తిరగకూడదు తాగటమే. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటది, క్రీమరు మంచి టేస్ట్ ఉంటది, బ్లాక్ కాఫీ లైక్ బ్లాక్ కాఫీ లానే ఉంటది.
సో ఇది ఏంటంటే ఓ కప్పు కాఫీ తాగి బ్లడ్ షుగర్ ని కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉందంటే ఇట్స్ రియల్లీ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. అలాగే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ని కూడా కౌంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఐ కాఫీ అనేది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు. సో ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తుంది వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. అలాగే దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంది. vivoicoffee.com యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే దీనికి కూడా ప్రైస్ కూడా సేమ్ 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. దీనికి కూడా పబ్లికేషన్ ఉంది. మీరు అది కనుక యాక్సెస్ చేస్తే ఈ ట్రయల్స్ ఎలా జరిగినాయి, ఎవరి మీద ఏ విధంగా ప్రయోగం చేశారనేది మీరు చూడొచ్చు ఆ యొక్క vivoicoffee.com గనక యాక్సెస్ చేసినప్పుడు. ద నెక్స్ట్ ప్రొడక్ట్ ఇన్ అవర్ వెల్నెస్ బాస్కెట్ ఈస్ దట్ ఐ గ్లో కాస్మెటిక్ వెల్నెస్, స్కిన్ వెల్నెస్ కి సంబంధించింది. ఈ రోజున చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏ వయసు వారైనా కానీ అందంగా కనపడాలి, తక్కువ వయసులాగా కనపడాలి అనుకుంటారు. సో ఐ గ్లో అనేది అన్డెనియబుల్ బ్యూటీ. జనరల్ గా మనం చూసుకున్నట్టయితే సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అంటే ఇది 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో దీని గురించి చెప్పడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఇది రాణుల కాలం నుంచే రాణులకి ఇది వాళ్ళ యొక్క స్కిన్ కేర్ కి సంబంధించి వాడేవాళ్ళు. సో కానీ ఈ రోజుల్లో మనకి చుట్టుపక్కల దొరికేది సాఫ్రన్ అనేది ఇట్స్ నాట్ ద నెంబర్ 1 క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ లోయలో మాత్రమే దొరుకుతుంది. దానికి జియోగ్రఫికల్ ట్యాగ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి దీన్ని సోర్స్ చేయడం జరిగింది. దీన్ని రెడ్ గోల్డ్ అని కూడా అంటాము. ఇందులో క్రోసెటిన్ అండ్ విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇది స్కిన్ నర్చరింగ్ కి బాగా పనిచేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజేషన్ కి బాగా పనిచేస్తుంది, మచ్చలు తగ్గిపోయి ఒక రేడియంట్ కంప్లెక్షన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాగే యాక్నే స్కిన్ బ్రేక్అవుట్స్ ని మేనేజ్ చేయడానికి సాఫ్రాన్ మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి మంచిగా ఉంది. స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు రికవరీ అనేది మనం ఈ సాఫ్రాన్ కన్జ్యూమ్ చేస్తే త్వరగా ఉంటుంది. సో ఈ బాక్స్ లో కూడా మనకి 28 శాషెస్ ఉంటాయి, 4 ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ అండ్ బ్లాక్ కరెంట్. ఈచ్ శాషలో 35 గ్రామ్స్ లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఏదైతే మనం చెప్పామో సాఫ్రాన్ తో పాటు న్యాచురల్ ప్లాంట్ కొలాజన్ అలాగా ఆల్మోస్ట్ ఒక 9 హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది వాడి ఈ యొక్క ఐ గ్లో అనేది తయారు చేయడం జరిగింది. యూజువల్ డోసేజ్ వచ్చేసరికి 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1, నైట్ డిన్నర్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ఇది ఒకటి శాషే పైన కట్ చేసుకొని మనం కన్జ్యూమ్ చేయాలా. ఇది గనక కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే బ్లెమిషెస్ కంట్రోల్ అవుతాయి. అలాగే రేడియంట్ కంప్లెక్షన్, స్కిన్ వైటనింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్కిన్ లైటనింగ్. స్కిన్ వైటనింగ్ అంటే బాగా నల్లగా ఉన్నాయని తెల్లగా చూపించడం, మనకి అది టీవీలో చూస్తుంటాం. స్కిన్ లైటనింగ్ అంటే నల్ల మచ్చలు ఎన్నిపోయి స్కిన్ లో ఒక నూతన ఉత్తేజం అనేది వచ్చి మనిషి స్కిన్ బాగా అట్రాక్టివ్ గా మనకి అవుపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్కిన్ లైటనింగ్. సో వి ప్రామిస్ స్కిన్ లైటనింగ్. అలాగే చాలా మందికి కూడా మనకి డ్రై స్కిన్ ఉన్నా లేకపోతే నార్మల్ స్కిన్ ఉన్న, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వాడవచ్చు. ఇది వాడితే ఏమవుతుందంటే స్కిన్ టైటనింగ్ అనేది మనకి జరుగుతుంది. సో దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. vivoiglow.com యాక్సెస్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ప్రైస్ కూడా 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మెయిన్ గా ఐగ్లో ఏం చేస్తుందంటే 2 యాక్టివిటీస్ చేస్తుంది. ఫస్ట్ ఇది లివర్ ని డీటాక్స్ చేస్తుంది, అలాగే తర్వాత బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. మన యొక్క స్కిన్ వెల్నెస్ అనేది మంచిగా ఉండాలంటే మెయిన్ గా దీస్ 2 థింగ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ 2 జరిగినాయో స్కిన్ వెల్నెస్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐగ్లో ద అన్డెనియబుల్ బ్యూటీ. సో దీనికి సంబంధించింది కూడా మీరు vivoiglow.com యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, అంటే ఎలా పబ్లికేషన్, అంటే ఎలా దీన్ని టెస్ట్ చేశారు, ఎవరి మీద టెస్ట్ చేశారు, ఏ సందర్భంలో టెస్ట్ చేశారు అనేది పబ్లికేషన్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. The last and final product in our wellness basket is that iSlim Flat Tummies. అంటే ఈ రోజు చూస్తే ఎక్కువ మంది కూడా దేని గురించి సెర్చ్ చేస్తున్నారంటే ఎలా బరువు తగ్గాలని చెప్పేసి. బట్ అవర్ iSlim Flat Tummies ఈస్ దట్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. అంటే వెయిట్ లాస్ అవ్వటానికి, అలాగే ఉన్న వెయిట్ ని మేనేజ్ చేసుకోవటానికి, అలాగే వెయిట్ గెయిన్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో వాడే విధానంలో మనకి తేడా ఉంటుంది. ఇందులో FP3 ఫ్యూజన్ ఫార్ములా అంటాం, ఫ్యాట్ బర్నర్ 3 ఫ్యూజన్ ఫార్ములా అంటాం. అంటే
ఈ 3 ఇండివిజువల్ గా కూడా ఫ్యాట్ బర్నర్స్ పనిచేస్తాయి. బట్ ఆ మూడింటిని కలిపి సినర్జీ రూపంలో మనం చేసినప్పుడు దాని యొక్క పనితనం ఇంకా ఎక్కువ ఉంటుంది. కోలియస్ ఫోర్స్కోలి కర్పూరవల్లి అంటాము, అది వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సెసేమియం ఇండికం నువ్వులు అని చెప్తాము, ఇది ఏదైతే మనకి ఎల్డిఎల్ మొండు కొవ్వును తగ్గించి హెచ్డిఎల్ ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సలేషియా రెటికులేట్ ఇందాక మనం చెప్పుకున్నాం ఐ కాఫీలో యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ గా మన బాడీలో 2 ఫ్యాట్స్ ఉంటాయి, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. హెచ్డిఎల్ ఈస్ గుడ్ ఫ్యాట్, ఎల్డిఎల్ ఈస్ బ్యాడ్ ఫ్యాట్. హెచ్డిఎల్ ని పెంచి ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది. దట్స్ కాల్డ్ గుడ్ ఫ్యాట్ ఇన్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్. సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్. ఇది ఇందులో 4 ఫ్లేవర్స్ ఉంటాయి ఒక బాక్స్ లో. సో ఒక్కొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ 75 గ్రామ్స్ ఉంటుంది. మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. అరౌండ్ కావాలి అంటే 6 o'clock కి ఆప్షనల్ వెరీ లైట్ డిన్నర్ తీసుకొని బిట్వీన్ 7 to 9 మధ్యలో కనుక ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ అనేది కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే మీరు ఇందులో ఈ 28 బార్స్ అయిపోయే లోపల మీ బాడీలో లైట్నెస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. అది ప్రొవైడెడ్ విత్ మనం ఏం చేయాలి అంటే మార్నింగ్ పూట నైట్ ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాత నైట్ మనం సాలిడ్ ఫుడ్ ఏం తీసుకోకూడదు. మన పనులు అయిపోయాక రెస్ట్ లోకి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 30 to 60 minutes ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి రోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ, రోజు తీసుకునే క్యాలరీస్ లంచ్ తీసుకుంటూ, మన యొక్క ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కంటెంట్ అనేది కనుక తగ్గించుకుంటే ఈ 28 బార్స్ అయిపోయే లోపల 2 to 4 kgs వరకు తగ్గటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఫస్ట్ మంత్ లోనే తగ్గుతారు, కొంతమంది ఫస్ట్ మంత్ లో లైట్ గా ఫీల్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి కూడా తగ్గటం ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ హౌ వి యూజ్ ఇట్. సో ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్, ప్రతి ఒక్క పర్సన్ యొక్క బాడీ డిఫరెంట్ కాబట్టి. సో ఇందులో కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంటుంది, తీసుకున్నాం ఈ యొక్క ఐస్లిమ్ బ్రాండ్ కి. వెయిట్ మేనేజ్మెంట్, అలాగే మెటబాలిక్ హెల్త్ సపోర్ట్ ఉంటుంది, అలాగే లిపిడ్ మెయింటెనెన్స్ అనేది మనకు ఉంటుంది. vivaislim.com కనుక యాక్సెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ప్రైస్ సేమ్ 2997.5 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో దీనికి సంబంధించి కూడా యూ కెన్ యాక్సెస్ అవర్ పబ్లికేషన్. మీరు ఎప్పుడైతే ఇది యాక్సెస్ చేసినప్పుడు ఈ యొక్క vivaislim.com పబ్లికేషన్ కూడా మీరు చూసుకోవడానికి జరుగుతుంది. నౌ ఇట్స్ కమింగ్ టు ద కోర్ పాయింట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదాకి నార్మల్ మెడికేషన్ కి మనం ఏదైతే మనం ఎట్లా చెప్పగలుగుతామంటే సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్స్ రూపంలో మనం చెప్పొచ్చు. అంటే మేజర్ గా చూస్తుంటే కొన్ని కండిషన్స్ లో మనకి మేజర్ గా సిమ్టమ్స్ మీదే పనిచేస్తుంది అలోపతి. బట్ వేర్ యాజ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఏం చేస్తుంది అంటే సిస్టమ్ మీద. ఒక మనకి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ ఉందంటే అది ఎక్కడి నుంచి ఎరేజ్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో కాబట్టి అక్కడి నుంచి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాని పనితనం అనేది మూలాల మీద పనిచేస్తూ దాని పనితనం అనేది చూపిస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద. సో ఇండస్ ఫీవర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం అడ్వాన్స్డ్ ఆయుర్వేద ప్రిన్సిపల్ మీద చేస్తాం. హెడేక్ అనేది సిమ్టమ్, మెడిసిన్ అనేది మనకి తీసుకుంటే ఆ సిమ్టమ్ అనేది మాత్రమే తగ్గుతుంది. కానీ హెడేక్ వేరియస్ రీజన్స్ వల్ల వస్తాయి. కానీ ఇండస్ ఫీవర్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కనుక మనం తీసుకున్నప్పుడు మనం టోటల్ బాడీని స్కాన్ చేసుకొని, సో మనం దేనికోసం తీసుకున్నా అది టోటల్ హోలిస్టిక్ వెల్నెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బికాస్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని ఫాలో అవుతుంది కాబట్టి హోలిస్టిక్ వెల్నెస్. సో చాలా మంది సార్ మీ యొక్క కంపెనీ యొక్క రేంజ్ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఏంటంటే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఆల్సో. సో అడ్వాన్స్డ్ ఆయుర్వేద అంటే లోకల్ ఇండియా వరకే పరిమితం అనుకుంటారు. నో. సో ఏదైతే స్క్రీన్ మీద కనపడుతున్న ఇన్ని దేశాలకు కూడా ఇండస్ ఫీవర్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళటం జరిగింది. యూ కెన్ సి ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, జర్మనీ, యుఏఈ, యూకే, యుఎస్ఏ అన్ని దేశాలకు కూడా. ఇండియాలో అయితే 2997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. కానీ వాళ్ళు ఇంటర్నేషనల్ గా అంటే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది ప్రొడక్ట్ యొక్క కాస్ట్. ఎందుకయ్యా అంటే మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి ఓన్లీ 100 రూపీస్. కానీ డిపెండింగ్ అపాన్ ద డెస్టినేషన్ కంట్రీని బట్టి మనకి ఆ కొరియర్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. బట్ స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ వితౌట్ ఎనీ ఫెయిల్. అంటే దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఇండస్ ఫీవర్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ తోటి వాళ్ళు ఎలా ఉన్నారు. నౌ కమ్స్ టు ఇప్పటికి హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. నౌ కమ్స్ టు ద ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ ఇందులో 3D సపోర్ట్ ఉంటుంది. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఇన్వైట్ చేశారో
వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని స్పాన్సర్ అంటారు. ఆయన నుంచి కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటది. సో ఈ యొక్క ఇండస్ వీవా నుంచి మీకు రావాల్సిన ప్రొడక్ట్స్ కానీ కాంపన్సేషన్ కానీ వస్తుంది. వైబ్రెంట్ వీవా ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక మనం ఫాలో అయితే, ఈ యొక్క వైబ్రెంట్ వీవా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మనకి బాగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3D సపోర్ట్ ఉంటుంది. సో మనము ఫస్ట్ నుంచి కూడా ఏం మాట్లాడాం, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే ఫస్ట్ స్టెప్ రీటైలింగ్. సో మనకి మిస్టర్ ధీరుభాయ్ అంబానీ ఏమని చెప్పారంటే, బి ఎ గుడ్ సేల్స్ మెన్ ఈవెన్చువల్లీ విల్ బికమ్ ఏ గుడ్ బిజినెస్ మెన్. అంటే చాలా మంది కూడా చేసేది అదే, కానీ అది అనుకోకుండా మనం చేస్తూ ఉంటాం. సో కాబట్టి నో వన్ ఈజ్ ఇమ్యూన్ టు సెల్లింగ్. సో కాబట్టి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలి అంటే సెల్లింగ్. సరే మరి ఎలా సార్ కస్టమర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, నో ప్రాబ్లం. మనకి ఏదైతే మన నియర్ అండ్ డియర్ లో మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే బ్లడ్ షుగర్ ఉంటే ఐ కాఫీ రికమెండ్ చేస్తాం. కార్డియాక్ హార్ట్ వెల్నెస్ కావాలంటే ఐ పల్స్, వెయిట్ మేనేజ్మెంట్ కి ఐ స్లిమ్, ఉమెన్ హెల్త్ అయితే ఐ కేర్, స్కిన్ హెల్త్ సపోర్ట్ ఎవరికైతే కావాలంటే వాళ్ళకి ఈ యొక్క ఐ గ్లో. సో ఈ విధంగా మనం లిస్ట్ మేక్ చేసి వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన సేల్స్ ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే మనకి డిసెంబర్ ఆఖరి వరకు 26 వరకు మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఈ లోపల మనం ఏం చేయాలన్నా 250 పీవీలుగా మనం చేయాలి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు దాని గురించి చెప్తారు. అంటే ఫస్ట్ మనము 100 పీవీ 250లుగా మనం అది చేయాల్సి ఉంటది. అది ఎవరికి అంటే ఫాదర్ కి మదర్ కి మనము ఒక ఐ కేర్ ఐ కాఫీ అట్లాగా అంకుల్ ఆంటీకి మనం ఈ విధంగా మన యొక్క ఫ్యామిలీలో ఈ విధంగా మనము 100 పీవీ. మీకు డౌట్ రావచ్చు ఏంటి సార్ 100 పీవీ అంటే, ఒక ప్రొడక్ట్ వచ్చేసరికి 25 పీవీ అంటాము, 4 ప్రొడక్ట్స్ అంటే 100 పీవీ. ఇది వీక్లీ బిజినెస్, సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే తోటి ఎండ్ అవుతుంది. సో ఇట్స్ ఎ వీక్లీ బిజినెస్. సో మరి ప్రాఫిట్ ఫ్రమ్ సేల్స్ కూడా మనకి రావటం జరుగుతుంది. మనం ఎప్పుడైతే స్టార్ అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం బీబీఓ అవ్వాలి. ఫస్ట్ కనుక మనం 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేసినప్పుడు బీబీఓ అంటాము. ఆ బీబీఓ స్టేటస్ వచ్చిన తర్వాత మనము 12 ప్రొడక్ట్స్ ఒక క్యాలెండర్ మంత్ లో రీటైల్ చేస్తే ఒక ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. అలాగే 24 చేస్తే 2 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. దీనికి యూనిక్ కస్టమర్ అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి మీరు మాట్లాడితే మీకు ఇంకా వస్తుంది. ఒక ప్రొడక్ట్ కి 500 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ద కోర్ పాయింట్ ఇన్ దిస్ బిజినెస్, మనకి ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది వారానికి 2.5 లక్షల వరకు ఎర్న్ చేసే అవకాశం ఉందంటే ఇట్స్ రియలీ నాట్ ఎ జోక్. ఎందుకయ్యా అంటే మన యొక్క ఎవరైతే 2.5 లక్ష వీక్ అంటే ఇయర్ కి వచ్చేసరికి 1.3 క్రోర్ అవుతుంది. ఎవరైనా ట్రెడిషనల్ బిజినెస్ ఓనర్ అడగండి, 1.3 క్రోర్ ఎర్న్ చేయాలంటే 10 to 15 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా బిజినెస్ సక్సెస్ అయితేనే వాళ్ళకి ఆ ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ హియర్ మనం ఏం చేస్తున్నాం అంటే మియర్ 37,200 అనేది మనం ఇన్వెస్ట్ చేసి 300 పీవీ అనేది మనం రిటైల్ చేసి విబిఓ అయిన తర్వాత మనం నెట్వర్క్ అనేది ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఆ నెట్వర్క్ లో జరిగే టర్న్ ఓవర్ ని బట్టి, ఆ నెట్వర్క్ లో జరిగే సేల్స్ ని బట్టి, ఆ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ బట్టి వీక్లీ 2.5 lakhs వరకు ఏం చేసే అవకాశం అనేది ఈ బిజినెస్ లో ఉంటుంది. ఫర్ ద రైట్ కాజ్. సో ఏదో సంపాదించమంటే సంపాదించం కాదు, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఫర్ ద రైట్ కాజ్. ఏంటంటే మీకు ఇందాక చూపించాను ఇండస్ వివా యొక్క వివా టవర్. ఆ టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సో ఇండస్ వివా ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అని డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, వాళ్ళు మనలాగా ఆలోచించకపోవచ్చు, మనలాగా వినలేకపోవచ్చు, మనలాగా చూడలేకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇట్స్ ఫర్ ద రైట్ కాజ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ప్యూర్లీ నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ తోటి ఇది రన్ అవుతుంది. రైట్. సో అలాగే మనం చూసుకున్నట్టయితే, సో ఎన్ని చెప్పినా మీ అందరి మైండ్ లో ఒకటి ఉంటుంది, సార్ మీరు చాలా చెప్పారు, 11 years కంప్లీట్ అయిందన్నారు, 12th year లో ఉందన్నారు, బట్ ఈ బిజినెస్ లో ఎంత మంది సక్సెస్ అయ్యారో చెప్పండి సార్ అంటే 28th December వరకు మనం చూసుకున్నట్టయితే 2024 వరకు 100 crorepatiని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరి ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో. ఇట్స్ లిటరల్లీ
వాళ్ళు 12 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే వాళ్ళ ఇంట్లో కొన్ని కన్జ్యూమ్ చేసుకొని బయట రీటైల్ చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక చోట బ్లాక్ అవ్వాలి, కానీ అదేమి లేదు. అంటే ఒక 37,200 టర్న్ ఓవర్ తోటి మనము ఈ యొక్క కరోర్పతి అయ్యే అవకాశం ఉంది అంటే 3 to 5 years లో. టెల్ మీ, ఈ రోజున మనకి కీనోట్ స్పీకర్ గా ఒక ఉమెన్ వారియర్ 3 years లోనే బ్లాక్ డైమండ్ అంబాసిడర్ అనే ఒక ర్యాంక్ ని అచీవ్ చేసిన పర్సన్ మన ముందుకు వచ్చి మేడం జర్నీ కూడా మనకి చెప్తారు. సో ఎక్కువ మంది డైమండ్స్ ని క్రియేట్ చేశారు ఆంధ్ర తెలంగాణలో ఆ యొక్క బ్లాక్ డైమండ్స్. సో ఇది దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ. కరోర్పతిని క్రియేట్ చేయడం అంటే చాలా మంది కూడా నా టర్న్ ఓవర్ ఎక్కువ చేయాలి, నేను ఆ కంట్రీలో చేయాలి ఈ కంట్రీలో చేయాలంటారు, కానీ ఎవరు 100 మంది కోటీశ్వరులని లేదంటే 1000 మందిని కోటీశ్వరులను తయారు చేయాలనుకుందంటే చూడండి, కంపెనీస్ మిషన్ వచ్చేసరికి 2030 కల్లా 1000 మంది కోటీశ్వరులను తయారు చేయాలని చెప్పి కంపెనీ చెప్తుంది. ఈ రోజున మీరందరూ ఈ యొక్క ప్రోగ్రాం తర్వాత లాగిన్ అయినా 2030లో మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే యొక్క ప్రోగ్రామ్ కి ఒక కరోర్పతిగా కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వాట్ మేక్స్ డిఫరెన్స్ అంటే, ఆర్ యూ రెడీ టు బి వన్ అమాంగ్ దెమ్? ఆ 1000 మంది కోటీశ్వరుల్లో మీరు ఉండటానికి సిద్ధంగా ఉన్నారా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. చాలా మంది ఏమని చెప్తారంటే, సార్ నాకు లక్ లేదు సార్, టాలెంట్ లేదు సార్ అంటే, ఐ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. మనకి 37,200 చిన్న సింపుల్ ఒక బజ్జీ షాప్ పెట్టుకోవాలన్నా, కిల్లి షాప్ పెట్టుకోవాలన్నా మోర్ దాన్ 1 lakh అవుతుంది ఈ రోజున. అటువంటిది 37,200 రూపాయల టర్న్ ఓవర్ తోటి మనకి వీక్లీ పొటెన్షియల్ 2.5 lakhs ఉందంటే మనం దూకేసి ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్ ఇవన్నీ కూడా నథింగ్ డూయింగ్. ఏ రోజు మనకి మంచిది కాదు చెప్పండి, అన్ని రోజులు మనకి మంచి. సో ప్రొడక్ట్ వెబ్సైట్స్, ఇది కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ప్రతి ప్రొడక్ట్ కిందాక నేను ఒక వెబ్సైట్ ఉందని చెప్పాను, అందులో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి ప్రొడక్ట్ కి ఒక వెబ్సైట్ ఉంది. అలాగే ఇండస్ వివాకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, వైబ్రెంట్ వివాకి ఫేస్బుక్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. మీరు లైక్ అండ్ ఫాలో చేస్తే కంపెనీకి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వెబ్సైట్స్ అడ్రస్ కూడా దీన్ని స్కాన్ చేసుకుంటే ఇండస్ వివా అండ్ వైబ్రెంట్ వివా వెబ్సైట్స్ కూడా మనకి తెలుస్తుంది. అలాగే టెస్టిమోనియల్స్ కూడా, ఆథరైజ్డ్ టెస్టిమోనియల్స్ మీరు స్కాన్ చేసుకుంటే అవి కూడా మనకి తెలవటం జరుగుతుంది. సో మీరు చెప్పారు సార్ బాగుంది, సో హౌ టు స్టార్ట్ అంటే మీ యొక్క కేవైడిఎస్ అంటే మీ యొక్క ఆధారు, పాన్, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ విత్ ప్రింటెడ్ నేమ్ 37,200 టర్న్ ఓవర్ కి రెడీగా ఉంటూ మీరు గనక ఎన్రోల్ అయితే దెన్ యు ఆర్ ఏ వివా బిజినెస్ ఓనర్. సో మీరు ఈ యొక్క వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీలోకి మీరు ఎంటర్ అయినట్టే. ఇంకా కాంపన్సేషన్ ప్లాన్ లో చాలా విషయాలు ఉంది. డ్యూ టు ద టైం కన్స్ట్రైంట్ మనం ఎక్కువ చెప్పుకోలేము. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారు. సో వి విష్ యూ గుడ్ లక్. వైబ్రెంట్ వివా, డోంట్ బి ఎవిల్. సో ఇది మనకి ఏదైతే మనకి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి, మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతోటి కూర్చుంటే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ రోజున వన్స్ అగైన్ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ అవకాశం ఇచ్చిన మై మెంటర్ మిస్టర్ అండ్ మిస్సెస్ అర్చన సందీప్ రెడ్డి గారికి ఐఎమ్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో టుడేస్ వండర్ఫుల్ హోస్ట్ మిస్సెస్ స్వప్న గోపీనాథ్ గారు, రూబీ ఎగ్జిక్యూటివ్. అండ్ బ్యాక్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరు ఇక్కడే ఉన్నట్లు ఉన్నారు కదా. సో ఇంతసేపు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు, మరి సార్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా మై డియర్ ఫ్రెండ్స్. సో జనరల్గా నార్మల్గా అందరం ఏం కోరుకుంటారు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అంటే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్, లేదు అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అని ఒక డ్రీమ్. ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటుంది. వై? బికాస్ గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనుకుంటాం, లేదంటే అదర్ కంట్రీకి వెళ్తే మోర్ దెన్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటుంది. మరి అలాంటి అదర్ కంట్రీకి వెళ్ళి అంటే యూకేకి వెళ్ళి అండ్ అక్కడ వర్క్ చేసి ది బెస్ట్గానే ఉండి మంచి ఇన్కమ్ సోర్స్లో ఉన్న తర్వాత కూడా మన ఇండస్ వివా కాన్సెప్ట్ విని, సో యాజ్ ఎన్ఆర్ఐగా అక్కడ స్టే చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ బిజినెస్ అండ్ ఫ్యూచర్ ఫ్యామిలీకి కూడా ఎంతో బాగుంటుంది. అంటే నా తర్వాత కూడా నా ఫ్యామిలీకి ఖచ్చితంగా ఉంటుంది నేను ఈరోజు కష్టపడితే అని చెప్పేసి. సో ఎక్కడో జాబ్లో పెట్టాల్సిందే, అదేదో నేను ఇక్కడ పెట్టుకుంటే నాకు ఆ ఫ్రీడమ్ నాతో పాటు నా ఫ్యామిలీకి ఉంటుందని సార్ తెలుసుకొని
ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అండ్ ఫుల్ టైమ్‌గా మన ఇండస్ట్రీలో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాంటి వ్యక్తి ద్వారా ఈరోజు మనం ప్రెజెంటేషన్ తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. హెల్త్ ఇచ్చారు, వెల్త్ గురించి చెప్పారు. అండ్ అలాగే మనకి అంటే లాగిన్ డీటెయిల్స్ కానీ ఎలా ఏంటి ఎవ్రీ డీటెయిల్స్ అంటే హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్ని రూపంలో మీరు ఈరోజు చెప్పడం జరిగింది. సో అందరికి అది అర్థమయ్యే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి సార్ చెప్పిన విధంగా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, నిజంగానే ఇంత పొటెన్షియాలిటీ ఈ ఇండస్ట్రీలో ఉంది అంటారా? ఎన్నో రకాల డైరెక్ట్ సెల్లింగ్స్ చూసుంటాము అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ఇండస్ట్రీవా అనేది నెక్స్ట్ స్పీకర్ ద్వారా మనం తెలుసుకోబోతాము. సో స్టే ట్యూన్. నేను మేడంని ఇన్వైట్ చేసే ముందు ఒక 2 బిజినెస్ టెస్టిమోనీస్ తీసుకుంటాను. లక్షల్లో అంటే చాలామంది ఉన్నారు. ఈవెన్ సార్ స్లైడ్ కూడా చూపించారు. సో 103 అబోవ్ పీపుల్ అంటే యాక్చువల్లీ 110 ఇయర్లీ అయ్యారు. సో అంటే 1 crore అండ్ అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకున్న వాళ్ళు. అందులో నేను ఇద్దరిని ఇన్వైట్ చేస్తాను ఈరోజు. 7.5 lakh ఎర్న్ చేసుకుంటే పరల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. యాక్చువల్లీ ఇందులో స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్లో రూబీ ఎగ్జిక్యూటివ్ 2.5 lakh అండ్ ఆఫ్టర్ దట్ 7.5 lakh ఎర్న్ చేసుకుంటే పరల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో అలా మన ముందు ఈరోజు సార్ ఉన్నారు పరల్ ఎగ్జిక్యూటివ్గా, యాట యాదగిరి సార్ ఫ్రమ్ యాదాద్రి. ఒక్కసారి గ్రాండ్ వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. Yes. Okay, madam. వెల్కమ్. Thank you very much. Thank you very much. Good evening to all industry family. My name is Yata Pranita Yadagiri, Parallel Executive. నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడక్ట్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల నాకు అది తగ్గిన తర్వాత ఈ మంచి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తాను. దాదాపు 20 years ప్రాక్టీస్ చేస్తున్నాను. అయినా కూడా ఏంటంటే మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాను. మా మిస్సెస్ చాలా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాను. మనకి ఈ సప్లిమెంట్స్ ఐపల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైందనంటే డస్ట్ ఎలర్జీ అనేది తగ్గింది. ప్లస్ ఇప్పుడు నాకు కిడ్నీ స్టోన్స్ కూడా అయిపోయినాయి. ఈ మంచిని నేను నలుగురికి ఎందుకు షేర్ చేయొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో నేను డాక్టర్గా ఉండి ప్రతి ఒక్కరికి నేను ప్రమోట్ చేసాను. చేయడం వల్ల నాకు ఏమైందనంటే ఇప్పుడు ఎన్నైనా ఫస్ట్ మనం చేయడం వల్ల డబ్బుల గురించి వర్క్ చేస్తున్నాం. కానీ ఇండస్ట్రీలో ఏమైందనంటే ఫస్ట్ హెల్త్ వస్తుంది, తర్వాత మనకు వెల్త్ తీసుకోవచ్చు. అంటే ఇలా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది నేను ఇండస్ట్రీలోకి రాకముందుకు నాకు తెలియదు. అంతకుముందు ఏదో చేస్తున్నామంటే వర్క్ చేస్తున్నామంటే చేసినాం. ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక సిస్టమ్ బిల్డ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ జోన్లోకి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ఇప్పుడు వరకు నేను దాదాపు ఒక 16 lakhs వరకు ఎన్ని చేసిన సార్. వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అందియాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. ఇంటింటికి ఐ పల్స్, జంటకు ఐ కాఫీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి వారు నారాయణ్ సార్ గారు. సో వెల్కమ్ సార్. సో సార్ యొక్క మాటల్లో తన యొక్క షేరింగ్ బిజినెస్ టెస్టిమోనీ తీసుకుందాం. వెల్కమ్ సార్. సార్ అడ్మిట్ చూసుకోండి, మీకు ఆప్షన్ వచ్చింది. Yes. Thank you, Andy. Thank you very much for giving this opportunity. Good evening to everyone. So I am Aruna Narayan from LB Nagar. Thank you very much. So 6.5 years back, మా స్నేహితుడు ఒక సోదర సమానుడైనటువంటి ఎగ్జిక్యూటివ్ డైమండ్ ములుగు సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ మా దగ్గరికి వచ్చింది. మా ఫ్యామిలీకి తీసుకున్నాము. సో వండర్ఫుల్గా ఇక్కడ 2 అంశాలు అంటే మనము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని హెల్త్ చెకప్కు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోతాం. కానీ నువ్వు వెల్త్ చెకప్కు ఎక్కడికన్నా పోతావా? హెల్త్ చెకప్ ద్వారా నీకేముందేమని వస్తుంది. కానీ వీవా డయాగ్నోస్టిక్ సెంటర్ అనే విఓపికి కనుక మనం వస్తే హెల్త్ చెకప్, వెల్త్ చెకప్ రెండు మనకు అర్థమయ్యేటట్టుగా అక్కడ నాకు 6.5 years బ్యాక్ విఓపి ద్వారా డిసిషన్ తీసుకోవటం. ఆ రోజు ఇది హెల్త్ అండ్ వెల్నెస్ కాన్సెప్ట్ అని నచ్చి మేము క్యారీ చేస్తూ మేము మా మిస్సెస్ దీంట్లో
ఆ, ఒక మంచి యాక్టివ్ ప్రొడక్టివ్ పార్టిసిపేట్గా ఉండి వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ, ఒక 5 years బ్యాక్ నన్ను స్టార్ సమితికి మేడం తీసుకెళ్ళటం, స్టార్ సమితిలో నేను డిసిషన్ తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఫ్యూచర్, కంపెనీ పొటెన్షియాలిటీ, కంపెనీ క్యాపబిలిటీ, కంపెనీ విజన్ ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేశానో, ఇది మన మన పిల్లలకు మన ఫ్యామిలీకి ఇది కెరీర్గా పెట్టుకోవచ్చు అని అప్పుడు డిసిషన్ తీసుకొని మేము ఇట్లా ప్రయాణం చేస్తూ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్గా మేము 20 lakhs అండ్ ఎబో ఎర్న్ చేసి నియర్లీ 48 lakhsకు మేము ఇన్కమ్ తీసుకొని ఈ సిస్టంలో కొనసాగుతూ ఎంతో మందికి ఆపర్చునిటీ ఇస్తూ పోతున్నాం. సో ఇక్కడ ఒకటే నాకు నచ్చినటువంటి అంశాలు ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మరి యాక్టివ్గా మనం రోజు పనిచేసి ఉద్యోగానికి పోతేనే ఆదాయం వస్తుంది, కానీ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ విధానం ద్వారా నేను ప్యాసివ్ ఇన్కమ్లోకి పోవచ్చు అని అర్థమైన తర్వాత ఈ కాన్సెప్ట్ను అంటే అంటే ఇందులో రిటైల్ ద్వారా మనకు 20% ఇన్కమ్ వస్తే 5 to 10% నెట్వర్క్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు అని ఎప్పుడైతే అర్థమైందో, ఆ నెట్వర్క్ బిల్డింగ్ చేస్తూ పీపుల్కు ఈ కాన్సెప్ట్ను డెవలప్ చేస్తూ వాళ్ళకు అందిస్తూ మేము ముందుకు పోతున్నాం. వండర్ఫుల్ కాన్సెప్ట్గా ఉంది కాబట్టి 6 years నుంచి ఇది చేస్తూ ఉన్నాం. ప్రోడక్ట్లో కానీ కంపెనీలో కానీ కాంపెన్సేషన్లో కానీ దోషం కానీ ఆవగింజంత తేడా కానీ ఎన్నడూ నేను అబ్జర్వ్ చేయలేదు. అదొకటి నాకు నచ్చినటువంటి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్స్ చేతిలో వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండటం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బాగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాను. డ్రీమర్ స్పీకర్లలో వండర్ఫుల్ స్పీకర్లలో మన తెలంగాణలో సందీపరెడ్డి సారు అండ్ అర్చనా మేడం ఎవరికి తీసిపోయినటువంటి విఎస్సి మెంబర్స్లో కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులుగా, అంటే కాంప్రమైజ్ కానటువంటి కమిట్మెంట్ వాళ్ళిద్దరిలో నేను చూశాను కాబట్టి నేను ఇన్ని రోజులు ప్రయాణం చేస్తూ వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామనే బిలీఫ్ తోటి ముందుకు వెళ్తున్నాను. అలాంటి లీడర్స్, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాంటి కంపెనీ, మంచి ఫ్యూచర్ ఉన్న కెరీర్ ఉన్నది కాబట్టి మనందరం డిసిషన్ తీసుకొని ముందుకు పోవాలంటే దీన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాల్సి అందరం సక్సెస్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ రెడీగా ఉన్నారా? విన్నారే కదా 2 testimonies. మరి 2 testimoniesకే ఇలా ఉంటాయి. మరి ఇప్పుడు నేను కీనోట్ స్పీకర్ని ఇన్వైట్ చేయబోతున్నాను. మరి మీరందరూ రెడీగా అంటే ఒక్కసారి ఇంకా ఏ ప్లేసెస్లో ఉన్నా కూడా దయచేసి ఇమ్మీడియట్గా మీ ఫ్రంట్ కెమెరాని స్విచ్ ఆన్ చేసుకోండి. హ్యాపీగా ఒక పెన్ అండ్ బుక్ తీసుకోండి. అండ్ ఎన్నో విషయాలు మేడం ద్వారా, ఎందుకంటే ఎప్పుడొచ్చినా ఏదో ఒక స్టోరీ రూపంలో చాలా చక్కగా అందరికి ఉపయోగపడేలాగా వస్తారు. సో మరి ఏంటి అనే విషయాలని నేను షేర్ చేసే ముందు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అందరు రెడీగా ఉన్నారంటే ఒక్కసారి రియాక్షన్స్. సో మిగతా వాళ్ళు కూడా స్విచ్ ఆన్ యువర్ ఫ్రంట్ కెమెరాస్, హ్యాపీగా కూర్చోండి. ఎస్. సో బిఫోర్ ఇండస్ వివా యాజ్ అ టీచర్గా తను జాబ్ రోల్ స్టార్ట్ చేసుకొని అండ్ ఆ టైంలో తనకు వచ్చినటువంటి మైగ్రేన్ పెయిన్ కోసం ఐపల్స్ అనే ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత తనకు వచ్చిన రిజల్ట్ ఎప్పుడైతే తీసుకున్నారో ఇమీడియట్గా జస్ట్ ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి దాన్ని షేర్ చేయడం వల్ల ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అండ్ అదే కాకుండా ఎస్పెషల్లీ యాజ్ అ ఉమెన్గా అండ్ ఒక రెస్పెక్ట్ అండ్ రికాగ్నిషన్ అండ్ మోర్ దెన్ దట్ ఒక వాల్యూని తనకి తను క్రియేట్ చేసుకోండి. అండ్ ఎంతో మంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ అండ్ తనకి తను ఒక బ్రాండ్గా కూడా క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట. మరెవరో కాదండి, ఆ తెలంగాణలో ఫస్ట్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ మిసెస్ అర్చనా సందీప్ రెడ్డి మేడం గారు మన ముందు ఈ రోజు కీనోట్ స్పీకర్గా ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. హ్యాపీ వెల్కమ్ మ్యామ్. Thank you, Swapna Garu, for your wonderful warm welcome. And thank you so much, Uma Maheshwara Devarshetty Garu, outstanding presentation. So, మళ్ళీ ఒకసారి ఐడి సైన్ అప్ చేయాలనిపించింది మీ ప్రెజెంటేషన్ వింటుంటే. ఛాన్స్ లేదు కాబట్టి ఆగిపోయాను. సో అంత మంచిగా క్లియర్ కట్, క్రిస్టల్ కట్ క్లారిటీ తోటి మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై డియర్ లవ్లీ వివా ఫ్యామిలీ. సో ఈ రోజు నుంచి మనము ఎవ్రీ వీక్ డిజిటల్ విఓపి జూమ్, ఎందుకంటే కార్తీక మాసం ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఏదైనా మనం మంచి పని చేయాలన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ కావాలి. ఫస్ట్ భగవంతుడి సపోర్ట్, కృపా కటాక్షం మన మీద ఉండాలి. సో కాబట్టి ఒక మంచి పాజిటివ్ వైబ్ తోటి మనం ఈరోజు స్టార్ట్ చేస్తాం.
ఎనీవే, సో మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఆ ఇనిషియేషన్ లో మీరు భాగస్వాములు అవడమే కాకుండా మీ మీ జర్నీలో ఇంకా మీ ఆ జర్నీలో కోర్ పీపుల్ ఎవరైతే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటారు. చాలా మంది కొత్త పీపుల్ కూడా వచ్చుంటారు. వాళ్ళ కోసం మై సెల్ఫ్ అర్చన సందీప్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్ గా మేము బిజినెస్ పరంగా ఇక్కడ ఉంటున్నాం. యాక్చువల్ గా మేము నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ ఒక 9 years బ్యాక్ ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఆల్రెడీ స్వప్న గారు చెప్పారు, ఒక మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లం వల్ల నేను ఈ ఆపర్చునిటీకి దగ్గర అయ్యాను. సో పీపుల్, ఆపర్చునిటీ, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాహుబలి ఎపిక్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది, తెలుసా మీ అందరికి? ఇదేంది మేడం బిజినెస్ గురించి చెప్తారని అంటారు, ఇవన్నీ పక్కన పెట్టి బాహుబలి సినిమా అంటారు, ప్రమోషన్ కి ఏమైనా పైసలు ఇస్తారు. అట్లేం లేదండి, నాకు దానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మీకు తెలుసా లేదా అన్న విషయాన్ని. సో బాహుబలి మళ్ళీ వస్తుంది మూవీ, అంటే ఆ రెండు పార్ట్ 1 పార్ట్ 2 కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో దానికి జనాలందరూ చాలా క్యూరియాసిటీ, ట్రైలర్ అంతా వచ్చింది. సో బాహుబలి మూవీ మనకి ఎందుకు ఇష్టం అంటే అక్కడ బాహుబలి అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇష్టం. యాక్చువల్గా మనకు ఆ క్యారెక్టర్ నటించిన వాళ్ళు కొంతమందికి ఇష్టం, కంటెంట్ ఇష్టం. మీరు ఎంత ఒకవేళ కంటెంట్ మంచి లేకపోతే ఎంత మంచి హీరో నటించినా మనం అంత అది సినిమా హిట్ అవ్వదు, రైట్? సో బాహుబలి ఎందుకు ఇష్టం అని అంటే, బాహుబలి అనే క్యారెక్టర్ అతను చాలా లాయల్ గా ఉండి ఒక సిచ్యువేషన్స్ లో అతను చనిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు వచ్చి అదే లీడ్ తీసుకొని లైక్ బాహుబలి లాగా మళ్ళీ రాజ్యాన్ని పాలించింది. కాబట్టి అక్కడ ఆ ప్రాసెస్ లో జరిగిన అన్ని విషయాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. అంటే మొత్తం ఆ మూవీలో బాహుబలి ఇస్ ద హీరో. ఎందుకనంటే సో ఆ సామ్రాజ్యాన్ని లేక తన పీపుల్ ని, ఆ తల్లిని, మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అవునా? సో ఓకే ఫైన్, మూవీలో ఒక బాహుబలి ఉన్నాడు, రాజమౌళికి అండ్ మిగతా డైరెక్టర్స్ కి వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి, అది చాలా పెద్ద నడిచిపోయింది. ఇప్పుడు కాదు, మీరు ఇంకొక 10 years 15 years అయిపోయాక మేబీ మీ మనవడు వాళ్ళ మనవడు అప్పుడు వచ్చినప్పుడు ఆ మూవీ అప్పుడు కూడా వాళ్ళే డబ్బులు తీసుకుంటారు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే మరి మన కుటుంబానికి కూడా ఒక బాహుబలి అవసరం. ప్రతి కుటుంబానికి ఒక బాహుబలి కావాలి. ఆ బాహుబలి మరి దేంట్లో కావాలి అంటే ఫస్ట్ ఆరోగ్య విషయంలో ప్రతి కుటుంబంలో ఒక బాహుబలి ఉండాలి. మరి ఎట్లా బాహుబలి అని అంటే ఆరోగ్యానికి సంబంధించి మన కుటుంబంలో పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి లేకపోతే మన అడల్ట్స్ కి ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఆ న్యూట్రిషన్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, ఆ న్యూట్రిషన్ గురించి అవగాహన ఉండి ప్రాపర్ డైట్ ఎవరైతే పిల్లలకి ఇవ్వగలుగుతున్నారో, ప్రాపర్ డైట్ ఎవరైతే ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ కుటుంబంలో బాహుబలి నా దృష్టిలో. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. బాస్, నువ్వు డబ్బులు సంపాదించవా, లేకపోతే నువ్వు ఆడి బెంచ్ జాగవార్ కార్లో తిరగవా, లేదా పెద్ద విల్లా కట్టవా, నేను అదన్నా అడగట్లేదు. ఇవన్నీ ఏది కట్టినా ఏది కట్టకపోయినా నీ దగ్గర ఆరోగ్యం లేకపోతే యు ఆర్ అవుట్. నీ దగ్గర ఎన్ని విల్లాలున్నా, నువ్వు ఒక జిల్లా మొత్తంగా ఉన్నా కానీ యు ఆర్ అవుట్. సో ఆరోగ్యం అనేది ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. వేరే వేరే విషయాల గురించి దేని గురించి మాట్లాడే పీపుల్ అంత ఇంట్రెస్టెడ్ గా ఉండరు, కానీ ఆరోగ్యం గురించి ఏది చెప్పినా మనం ఒక్కసారి ఆలోచిస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ పీపుల్. హెల్త్ గురించి అవేర్నెస్ వస్తుంది. ఇంతకు ముందు ఉన్న పీపుల్ మైండ్ సెట్ వేరు, ఇప్పుడు వేరు కోవిడ్ తర్వాత. సో జొన్నలకు, సజ్జలకు, రాగులకు ఇట్లాంటి మిల్లెట్స్ కి కాస్ట్ పెరిగిపోతుంది. సో ఎక్కడైనా మనం బయటకు వెళ్ళినా కూడా మిల్లెట్ కి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అట్లాంటి ఎక్కడ దొరుకుతాయని తిని చూస్తున్నాం. ఎందుకంటే పీపుల్ కి కొంతమందికి అంటే ఆ మొత్తం జనాభాలో ఒక 5% కూడా లేరనుకుంటా అంత హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు. మరి ఆ 5% పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లాంటి వెల్నెస్ ప్లాట్ఫామ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు. పొద్దున్న లేస్తే మేమేం మాట్లాడతాము, ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం, ఇవి తినండి అవి తినండి, ఇవి తింటే ఎట్లా ఉంటుంది. సో వాళ్ళ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్త్ ప్రొటెక్ట్ అయ్యేటట్టు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు. మరి న్యూట్రిషన్ అనే మేము కూడా తింటున్నాం మేడం, భలేగున్నారు మీరు. మేము బయట అసలు కొనుక్కోం, స్విగ్గీ జొమాటో మాకు తెలియదు, మేము సిటీలో ఉన్నా కూడా మేము యూజ్ చేయము, కానీ మేము కూడా తింటున్నాం అని అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మార్నింగ్ పనికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 3కి 5కి 6కి అట్లా వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ వేడన్నం ఉంటే వేడన్నం, లేకపోతే చద్దన్నం ఉంటే చద్దన్నం, ఏం కర్రీ లేకపోతే ఇంత కారం పౌడర్, సాల్ట్, లేకపోతే ఏదో చట్నీ వేసుకొని వెళ్ళిపోయి వాళ్ళు 11కి ఆ టైంలో మంచి ఆకలి వేసినప్పుడు అదంతా కలుపుకొని, గొడ్డు కారం అంటారు కదా, అదంతా కలుపుకొని తినేవాళ్ళు.
మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ వరకు మళ్ళీ మధ్యలో స్నాక్స్ కుర్కురేలు ఇట్లాంటి ఏం ఉండకపోయేది కదా. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఒక టీనో కాఫీలు కూడా ఉండకపోయేది, టీలు పాలు అవి తాగేసి మళ్ళీ 6 వరకు రొట్టెల్లో తిని పడుకునే వాళ్ళు. మరి అప్పుడు వాళ్ళ వాళ్ళ డైట్ లో ఈ ఫైబరు ప్రోటీన్ కార్బ్స్ ఈ కాన్సెప్ట్ లేదు. ఆ కాన్సెప్ట్ లేకపోయినా కూడా వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అందింది. ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ కార్బ్స్ కానీ లేకపోతే ప్రోటీన్ కానీ ఇవి కానీ ఎక్సెస్ ఏమైనా వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల ఆ క్యాలరీస్ బర్న్ అయిపోయి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే, సో మన డైట్ లో ఎక్సెస్ కార్బ్స్, ఎక్సెస్ ఫైబర్స్, ఎక్సెస్ ప్రోటీన్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. మన శరీరాన్ని అవసరానికి కాకుండా అమృతం కూడా లిమిట్లోనే తినాలి. అమృతం అని చెప్పి మొత్తం తాగితే అది కూడా మనకి హెల్త్ స్పాయిల్ చేస్తుంది. మన శరీర అవసరాలకు ఎంతైతే న్యూట్రిషన్ వాల్యూ కావాలో అంతే న్యూట్రిషన్ వాల్యూ తినాలి. ఆ న్యూట్రిషన్ వాల్యూ కంటే ఎక్సెస్ ఎవరైతే తింటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే అవ్వాలి, ఒక అడల్ట్ సర్వే అవ్వాలంటే ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 కిలో క్యాలరీస్ కావాలి మనకు అనుకుందాం. సో అట్లాంటి సిచ్యువేషన్ లో అట్లా మనం 1500 కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనుకోండి, 1500 కంటే ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం. ఈ 1500 క్యాలరీస్ మీ బాడీ నిత్య అవసరాలకు ఉపయోగపడతాయి. ఎక్సెస్ ఉన్న 500 క్యాలరీస్ ఏం చేస్తాయంటే, మీరు బ్యాంకులలో మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుందేమో కానీ మన బాడీలో అక్కడ ఫ్యాట్ తయారు చేసి స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి బాడీ ఒబేస్ అవడం స్టార్ట్ చేస్తుంది. అందుకనే అసలు మనం ఏం తినాలి ఏం తినొద్దు మినిమం అవగాహన అనేది ఉండాలి. వచ్చే డిసీజ్లన్నీ ప్రాపర్గా పౌష్టికాహార లోపం వలనే వస్తున్నాయి. ఆ పౌష్టికాహార లోపాన్ని మనము సరి చేయకపోతే ఈ రోజు చాలా మందికి చిన్న చిన్న ఏజెస్ లో క్యాన్సర్లు రావడం, లేకపోతే షుగర్, బీపీ, థైరాయిడ్ ఒకప్పటికి మాట, ఇప్పుడు దాని గురించి వరి అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు ఎందుకంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ జనరల్ గా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వీళ్ళకి రెగ్యులర్ చెకప్ ఉంటుంది కాబట్టి ముందే బయటకు పడుతుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, నేను హ్యాపీగా ఉన్నానని టక్కుని గుండె పట్టుకొని చచ్చిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే నేను హెల్తీగా ఉన్నా అని చెప్పి ఎటువంటి ఏం హాస్పిటల్ ఏం చూయించుకోడు. లోపల జరిగే ఆ ఫ్యాట్ ఏదైతే ఉన్నాయో క్లాట్స్ అవన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి సో ప్రతి ఒక్క ఇంట్లో న్యూట్రిషన్ తెలిసిన బాహుబలి కావాలి. ప్రతి ఒక్క ఫుడ్ మీల్లో మీరు తినే మధ్యాహ్నం భోజనంలో మీ ప్లేట్లో ఫైబర్ ఉండాలి, మీ ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి, మీ ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి. ఇవి సమతుల్యంగా మీరు తీసుకొని దానికి తగ్గట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తేనే హెల్త్ బాగుంటుంది. కార్బోహైడ్రేట్స్, మీకు ఒక విషయం తెలుసా, కార్బోహైడ్రేట్స్ ఎవరైతే నైట్ చపాతీ తింటాను మేడం కానీ నాకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉంది అట్లా, సో చపాతీ కూడా కార్బోహైడ్రేట్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు మార్నింగ్ ఒక కార్బోహైడ్రేట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతీ తీసుకుంటే ఒక 20 క్యాలరీస్ వచ్చినాయి అనుకుందాం. అదే చపాతీ మీరు తింటే దానికి 3 times క్యాలరీస్ వస్తాయి నైట్ టైంలో తింటే. కార్బ్స్ పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ డే టైంలో తింటే ఒక 20 క్యాలరీస్ వస్తే, నైట్ టైంలో తింటే 3 times ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. సో ఇట్లా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. కాబట్టి సో ఇవంతా జనాలంతా ఇప్పుడు మ్యాగీ చేసినంత ఈజీగా ప్రతిదీ కావాలి. కాబట్టి ఇవన్నీ పీపుల్ మేనేజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళ శరీర అవసరాలకు తగ్గట్టు న్యూట్రిషన్ కావాలని చెప్పి ఇండస్ట్రీ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొన్ని మంచి ప్రొడక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఆ ప్రొడక్ట్స్ లో ప్రతి ఒక్క ప్రొడక్ట్, ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రతి ఒక్కరు ఆ ప్రొడక్ట్ కన్స్యూమ్ చేసి వాటి నుంచి వచ్చిన బెనిఫిట్స్ తీసుకొని వచ్చిన వాళ్ళే. సో అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఉమామహేశ్వరరావు గారు మీకు చాలా వండర్ఫుల్ గా చెప్పారు సర్టిఫికేషన్స్ గురించి. మరి ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్నప్పుడు మరి ఎందుకు మేడం మీరు ఇంత మంచి ప్రొడక్ట్ అన్నప్పుడు మరి ఎందుకనే పీపుల్ ఎక్కువ మంది ఈ బిజినెస్ కి రావడానికి సంకోచిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరైనా నా ఫ్రెండ్కి చెప్పాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో ప్రాబ్లం ఏంటంటే ఇది రిజెక్షన్ బిజినెస్. ఫస్ట్ నో అని అంటారు. నో ఫస్ట్ మనం ఏదైనా చెప్పగానే నో అంటారు పీపుల్. సో ఆ నోను ఫేస్ చేయలేక చాలా మంది ఈ బిజినెస్ లోకి రావట్లేరు. నెంబర్ 2, లేనిపోని భయాలు, అపోహలు, ఆందోళనలు ఉన్నాయి. ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. నేను చాలా సార్లు చెప్పినాను, మార్కెట్ లో నాకు తెలిసి నాకు చిన్నతనం నుంచి సోప్ అంటే సంతూర్ సోపే, సబ్బు అని అంటే సంతూర్ లేకపోతే లైబాయ్. అప్పట్లో కాలంలో సబ్బు దేపుడు అంటే సంతూర్ సబ్బు, లైబాయ్, ఇవి 2 మాత్రమే దొరికాయి. బట్టల సబ్బు అంటే XXX, రిన్నో ఇవే ఉండేవి. సో పేస్ట్ అంటే టూత్ పేస్ట్ అని కూడా అనగపాలి, కోల్గేట్ దేపో అనేవాళ్ళు. అంటే ఆ బ్రాండ్ వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయింది అట్లా. సో ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ అన్ని అట్లా కంటిన్యూస్ గా వాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వాడుతుంటే వాటి వల్ల ఎటువంటి బెనిఫిట్ లేకపోయినా పీపుల్ స్టిల్ యూజింగ్.
పీపుల్ ఇంకా వాడుతూనే ఉన్నారు, ఏదో బెనిఫిట్ వస్తుంది, ఏదో బెనిఫిట్ వస్తుంది. ఎటువంటి బెనిఫిట్ రాకుండా సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా పీపుల్ ఇంకా వాడుతున్నారు. మీన్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్కి పీపుల్ ఎడిక్ట్ అయితే, ఏదైనా ఒక ప్రోడక్ట్ పీపుల్ అలవాటు పడితే వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అంటే ఒక హెల్త్ బెనిఫిట్ లేని ప్రొడక్ట్సే మార్కెట్లో ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు, ఒక కాఫీ మీరు కన్జ్యూమ్ చేస్తే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటిక్ లేని వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటిక్ రాదు. అటువంటి కండిషన్స్ ఏవైతే డయాబెటిక్ లో ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఓవర్కమ్ అవుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయనంటే పీపుల్ కి అర్థమయ్యేటట్టు చెప్తే ఎందుకు రారు బిజినెస్ లోకి అనేది ఒక క్వశ్చన్. కానీ ఇక్కడ ఈ వాళ్ళ మైండ్ సెట్ ని అపోహలు డామినేట్ చేస్తున్నాయి. లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ. ఒక ఐదు కోతులని ఒక టెస్ట్ చేద్దామని ఒక సైంటిస్ట్ ఒక 5 కోతులని పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేసిందంట. గొయ్యిలో వేసిన తర్వాత ఏం చేసిందంటే 5 కోతులకు 10 కోతులు దగ్గర ఉండవు కదా, వాటికి ఎట్లా గొయ్యిలో వేస్తే పైకి రావాలంటే వాటికి మోటివేషన్ కావాలి. ఆ గొయ్యి పైన కోతులకు అందరినంత దూరంలో ఒక అరటి గెలని హ్యాంగ్ చేసిందంట. అరటి గెల ఎప్పుడైతే ఆడుకుంటూ కోతులు ఒక కోతి పైకి చూస్తారు, అరటి గెల ఉంది, ఎట్లా తీసుకోవాలని ట్రై చేస్తున్నాయి కోతులు. కానీ అందరంత ఎత్తులో ఉంది, ట్రై చేసినా పడిపోతున్నాయి. అప్పుడు ఏం చేసిందంటే సైంటిస్ట్ ట్రై చేసి పడిపోయిన తర్వాత వాటిలో హోప్ లాస్ అవ్వద్దు, ట్రై చేస్తూనే ఉండాలని చెప్పి ఏం చేసిందంటే ఒక ల్యాడర్ పెట్టిండు, ఒక నిచ్చెన. ఇటు చూసి ఒక కోతికి ఆ నిచ్చెన కనిపెట్టింది. కోతికి ఒక నిచ్చెన కనిపెట్టగానే ఒక కోతి ఆ నిచ్చెన ఎక్కి అరటిగెల అందుకుందామని ట్రై చేయగానే ఎప్పుడైతే ఆ నిచ్చెన ఎక్కి అరటిగెలను రీచ్ అవుతుందో ఆ పైనుంచి ఫస్ట్ ఒక కోతి ఎక్కింది, మిగతా 4 కోతులు కింద ఉన్నాయి. పైనుంచి చల్లటి నీళ్లు, ఎట్లా అంటే ఫ్రీజ్ అయిపోయేంత లాంటి నీళ్లు పోయిన స్టార్ట్ చేసిండు. ఫస్ట్ కోతి ఎక్కింది, కానీ మిగతా కింద ఉన్న 4 కోతుల మీద కూడా పోస్తున్నాడు నీళ్లు. ఎప్పుడైతే ఆ చల్లటి నీళ్లు పడ్డాయో ఆ ఎక్కడానికి ట్రై చేసిన కోతి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకో కోతి ట్రై చేసింది. మళ్ళీ సేమ్ బయటకు వెళ్ళగానే ఏ కోతి అయితే ట్రై చేస్తుందో దాంతో పాటు మిగతా కోతుల మీద చల్లటి నీళ్ళు పోయడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపు అయినాక కోతులకు అర్థమైంది, అరే ఎవడు ఎక్కినా కానీ మిగతా వాడికి కూడా పనిష్మెంట్ ఉంది. నేను గమ్మునున్నా సరే, నువ్వు ఎక్కినావు అనుకో నా ఫ్రెండ్, నువ్వు ఎక్కితే నీ మీద ఎట్లా చల్లటి నీళ్ళు నా మీద కూడా పడతాయి. ఇంకేం చేసినాయి అంటే కొంతసేపు ఆలోచించుకున్న తర్వాత ఇంకొక కోతి ధైర్యం చేసి ఎక్కుదామనే ప్రయత్నం చేస్తే మిగతా 4 కోతులు కింద గుంజుతున్నాయి. ఎందుకనంటే పొరపాటున వీడు పైకి ఎక్కడ స్టార్ట్ చేసి అరటికెళ్ళి అందుకోవడానికి ట్రై చేస్తే మళ్ళీ చల్లటి నీళ్ళు పడితే మనం ఇబ్బంది పడతాం, వద్దు ఇది అయ్యే పని కాదని చెప్పి మిగతా కోతులు ఎక్కడానికి సహకరించకపోగా నెట్టేస్తున్నాయి, కిందికి లాగేస్తున్నాయి ఎక్కే కోతిని కూడా. సో అప్పుడు సైంటిస్ట్ వీటికి ఇది కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి వీడిని మైండ్ సెట్ ఇంకా ఎంత ఉందో టెస్ట్ చేద్దామని చెప్పి దాంట్లో ఆ 5 కోతులలో ఒక కోతిని, పాత కోతిని తీసేసి కొత్త కోతిని యాడ్ చేసిండు. కొత్త కోతిని ఎప్పుడైతే యాడ్ చేసిండో కొత్త కోతి తెలియదుగా ఇవన్నీ విషయాలు చల్లటి నీళ్ళు పడుతున్నాయి అని చెప్పి అది కూడా ఎక్కడానికి ట్రై చేస్తే ఒక్క స్టెప్ కూడా ఎక్కకుండా ఈ కోతులన్నీ ముందు ముందే ఎందుకంటే పాత కోతికి తెలియదు చల్లటి నీళ్ళు పడతాయని, కొత్త కోతికి తెలియదు చల్లటి నీళ్ళు పడతాయని పాత కోతులకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితి ఎక్కితే మా మీద కూడా పడతాయని చెప్పి ఎక్కనేయట్లేదు. సో సైంటిస్ట్ ఏం చేసిండు, దాంట్లో ఉన్న పాత కోతులు 4 ఉన్నాయి, కొత్త కోతి ఒకటి ఉంది కదా, ఇంకొక పాత కోతిని రీప్లేస్ చేసిండు. ఇప్పుడు పాత కోతులు 3 ఉన్నాయి, కొత్త కోతులు 2 ఉన్నాయి. ఆ 2 కోతుల్ని కూడా ఈ 3 కోతులు కలిసి ఎక్కనియట్లేదు. మళ్ళీ సైంటిస్ట్ ఇంకొక కోతిని రీప్లేస్ చేసిండు. ఇప్పుడు పాత కోతులు 2, కొత్త కోతులు 3. స్టిల్ అదే పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఎక్కితే చల్లటి నీళ్ళు పడతాయన్న మైండ్ సెట్ వీటికి ఉంది కదా. సో మళ్ళీ సైంటిస్ట్ ఏం చేసిండు, 4 కోతుల్ని రీప్లేస్ చేసిండు. అంటే ఇప్పుడు ఒకటే పాత కోతుంది, మిగతా 4 కొత్త కోతులు ఉన్నాయి. స్టిల్ అన్ని ఎక్కనియట్లేవు. ఎందుకంటే ఈ కోతులు కూడా ఎందుకో తెలియదు వీటికి రీజన్. ఈ కొత్తగా వచ్చిన వాటికి కూడా ఎందుకో వాటర్ పడలేదు వీటి మీద, కానీ రీజన్ తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ మన తాతలు ముత్తాతలు వాటిని ఎక్కితే ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఎక్కొద్దు అని. సో అట్లా సైంటిస్ట్ ఉన్న పాత కోతులన్నిటిని రీప్లేస్ చేసినా గానీ మిగతా ఆ క్రూలోకి అన్ని కొత్త కోతులు వచ్చినా గానీ అవి ఎక్కడానికి ధైర్యం చేయలేదు. ఎందుకు ధైర్యం చేయలేదు అంటే వారికి రీజన్ తెలియదు. ఎప్పుడో వాళ్ళు చల్లటి నీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, అక్కడ ఎక్కనీయలేదు కాబట్టి ఇంకా వద్దురా అనే మైండ్ సెట్కి వచ్చి ఇంకా అక్కడే ఉండిపోయినాం. సో మనం కూడా అట్లాంటి మైండ్ సెట్నే ఉన్నాం. మా తాత ఏం బిజినెస్ చేయలేదు, మా ముత్తాత ఏం బిజినెస్ చేయలేదు, మా నాన్న ఏ బిజినెస్ చేయలేదు, పుటక్కున నేను బిజినెస్లోకి వెళ్తే ఏదైనా ప్రాబ్లం జరిగితే, నా దగ్గర ఏదైనా మిస్టేక్ అయితే, లేకపోతే నేను సక్సెస్ అవ్వకపోతే, ఇట్లాంటి ఒక రకాల ఆలోచనలు మార్కెట్లో నేను వెళ్ళగానే పీపుల్ నో అంటే, సో ఇట్లాంటి రకరకాల డిస్టర్బెన్సెస్ ఐడియాస్ మైండ్లలో ఉండి
ప్రయత్న లోపంతో ఫెయిల్ అవుతున్నారు చాలా మంది. ప్రయత్నించి ఫెయిల్ అవట్లే, ప్రయత్న లోపంతో. అంటే నేను ఆ లాడర్ ఎక్కి పైకి ఎక్కితే ఏమవుతుందో అని ఒక భయం మైండ్ లో ఎప్పుడైతే ఫిల్ అయిందో, ఆ కోతులు ఎట్లయితే అరటిపండు కోసం ప్రయత్నం చేయట్లేదో, మనలో కూడా అట్లాంటి ఒక మైండ్ సెట్ ఏర్పడి ఈ బిజినెస్ లో వద్దు అని చెప్పి సో 9 to 5 జాబ్ కి చాలా మంది ప్రయారిటీ ఇస్తున్నారు. నేను చాలా సార్లు చాలా మందిని కలిసినప్పుడు, యంగ్స్టర్స్ చాలా మంది జాబ్స్ లేవని స్ట్రగుల్ అవుతున్న టైంలో వాళ్ళని కలిసి మాట్లాడినప్పుడు, యంగ్స్టర్స్ అందరూ 9 to 5 జాబ్ కి ఇష్టపడుతున్నారు. ఎందుకు అని అంటే 9 to 5 జాబ్ చేసినామంటే శాలరీ వస్తాయి, పీనట్స్ వస్తాయి. ఆ పీనట్స్ తోటి రోటీ కప్పడా మకాన్ అయితే వస్తుంది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లోకి వచ్చినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలకు మనం ఎదురు నిలబడాలి, చాలా థింగ్స్ మనం మేనేజ్ చేయాలి. ఇవన్నీ మేనేజ్ చేయలేక వాళ్ళ లైఫ్ ని ఒక జైల్లో గడిపినట్టు గడుపుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఎంప్లాయ్మెంట్ ద్వారా కరోడ్పతి అయిన వాళ్ళు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు సక్సెస్ పీపుల్ అందరూ చూడండి. ఇప్పుడు సక్సెస్ పీపుల్ గురించి మనకు కనుక కావాలంటే మనం బుక్స్ చదివి ఏదో పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాట్‌జీపీటీ లాంటి చాలా యాప్స్ వచ్చినాయి, మీరు టైప్ చేయండి. సో ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ద్వారా జాబ్ చేసి, జాబ్ ద్వారా కరోడ్పతి అయిన వాళ్ళు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాట్‌జీపీటీ కూడా నో డేటా ఫౌండ్ అంటది. అని అంటే మీరు ఒక జాబ్ ఏదైనా జాబ్ చేస్తున్నారంటే, జాబ్ తప్పనట్లేదు, నేను జాబ్కి ఎగనిస్తానట్లేదు, జాబ్ మంచిదే. ఏనికి మంచిది అని అంటే ఓన్లీ ఫుడ్ అకామిడేషన్ కి మాత్రమే. పిల్లలు కొంత చదివించుకొని వాళ్ళకి కావాల్సిన విషయాలు చాలా కాంప్రమైజ్ చేసుకుంటూ కొద్దిగా లైఫ్ లీడ్ చేయడానికి తప్ప మీరు అనుకున్న అవుట్ స్టాండింగ్ లైఫ్ జీవించడానికి జాబ్స్ పనికిరావు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈవెన్ ఇప్పుడు ఎల్ఐసిలో ఎక్కువ పాలసీస్ ఎల్ఐసికి ఇచ్చేది మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్. చాలా మంది ఎల్ఐసి ఏజెంట్స్ గా ఉండి, ఎల్ఐసి డిఓలుగా ఉండి వాళ్ళు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కు చూస్తున్నారు. మరి ఎందుకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూస్తున్నారంటే వాళ్ళకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో వాళ్ళ అవసరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కాబట్టి, సో ఎక్స్ట్రా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని చెప్పి వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేనేమంటున్నా, ఇక్కడ మీరేదైతే చేసే ఆ అపోహలన్నింటినీ పక్కన పెట్టి ఎందుకు ఇక్కడ మీకు ఇంత సపోర్ట్ దొరుకుతుందండి? ఇక్కడ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మీరు ఏ ఆర్గనైజేషన్ లో కూడా ఇట్లాంటి ఒక కల్చర్ ని మీరు చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మీరు లాగిన్ అయిన దగ్గర నుంచి మీరు ఈ ఆర్గనైజేషన్ లో 1 crore రూపీస్ ఇన్కమ్ తీసుకునేంత వరకు ప్రతి ఒక్క విషయం మిమ్మల్ని గైడ్ చేయడానికి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడ ఈ టైం ఫ్రేమ్ లోనే రావాలి, ఇక్కడే వర్క్ చేయాలనేది లేదు. మీ టైం ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేయొచ్చు. ఒక 2 hours ఒక డేలో ఒక 2 hours ప్రొడక్టివ్ అవర్స్, 2 hours పని చేయడం అంటే 2 hours కంప్లీట్ గా మీరు ఇండస్ట్రీ కోసం వర్క్ చేసినట్లయితే మీకు 6 months లో ఈ ఆర్గనైజేషన్ నుంచి ఆన్ అన్ యావరేజ్ వరస్ట్ కేసులో చెప్తున్నా, మీరు 6 months లో మినిమం 2.5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఒక 2 hours ప్రొడక్టివ్ గా పని చేస్తే, 2 hours ప్రొడక్టివ్ గా. సో దానికి ఎట్లా అంటే దానికి ఒక స్టెప్ బై స్టెప్ ఎట్లా వర్క్ చేయాలనేది మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చొని మీరు మాట్లాడితే, సో మీరు వాళ్ళ క్లారిటీ తీసుకుంటే మీకు ఒక్కొక్కటి చెప్తారు. సో ఈ బిజినెస్ లో 2 విషయాలు. ఒకటి, ప్రొడక్ట్ రిటైల్ చేయాలి. నాకు రిటైల్ చేయడం రాదు సార్, నా వల్ల కాదు, నేను రిటైల్ చేయలేను. రిటైల్ చేయడం నీకు రాకపోతే మీ సర్కిల్లో ప్రొడక్ట్ రిటైల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళకి ఈ ప్రొడక్ట్ బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పాలి. అయితే నువ్వు రిటైల్ చేయ, లేకపోతే రిటైల్ చేసే పీపుల్ నీ టీంలోకి రిక్రూట్ చేస్తా. రైట్? నేను ఒక డాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తా, కాకపోతే నాకు డాన్స్ రాదు. కాకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ స్టూడియో అంతా ఏర్పాటు చేయడానికి నా దగ్గర ఫండ్ ఉంది, ఐడియాస్ ఉన్నాయి, నా దగ్గర డాన్స్ నేర్చుకునే పిల్లలు ఉన్నారు మా కాలేజీలో. నేనేం చేయాలి? డాన్స్ స్కూల్ ఓపెన్ చేసి ఒక డాన్స్ మాస్టర్ రిక్రూట్ చేసుకోవాలి. సో వాళ్ళు వాళ్ళ పిల్లలకు డాన్స్ నేర్పిస్తుంటే అట్లా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఒకటి నువ్వు వేయాలి, లేకపోతే నేను టీంను రిక్రూట్ చేసుకోవాలి. సో రిటైల్ నువ్వు చేయగలిగితే వండర్ఫుల్. సో రిటైల్ ద్వారా ఓన్లీ ప్రొడక్ట్ రిటైల్ కూడా వీక్లీ 2.5 lakh తీసుకునే అద్భుతమైన అవకాశం ఇది. లేదు నేను రిటైల్ అంత పర్ఫెక్ట్ గా చేయలేనంటే రిక్రూట్ ద పీపుల్. ఇంత మంచి అవకాశం నీ చేతిలో ఉన్నప్పుడు అవకాశాన్ని 10 మంది దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ 2 చేయగలిగితే, ఈ 2 చేస్తే మేము ఇక్కడికి ఈ ఆర్గనైజేషన్ లోకి నథింగ్ గా వచ్చి సంథింగ్ గా మారినాం. సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా జస్ట్ మేము కన్జ్యూమ్ చేసిన ప్రోడక్ట్ ను 10 మందికి షేర్ చేయడం ద్వారా డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ ఆర్గనైజేషన్ లో more than 5 crores ఇన్కమ్ తీసుకున్నాం. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. 5 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్.
సో ఈ ఆపర్చునిటీ మరి నేను 5 కోట్ల ఇన్కమ్ తీసుకున్న ఇంతటితో అయిపోయింది అని అంటే, సో ఇది ప్యాసివ్ ఇన్కమ్. నేను టీమ్ ను క్రియేట్ చేసుకునేంత వరకు నేను ఏదైతే ఎఫర్ట్ పెట్టినానో, ఆ తర్వాత టీం వర్క్ చేసినప్పుడు నా వర్కింగ్ అవర్స్ డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి. సో నేను పనిచేస్తున్న నేను పడుకున్నప్పుడు కూడా నా టీం వర్క్ చేస్తుంటది. నా టీం ఏదైతే వర్క్ చేస్తుందో నేను పడుకున్న టైంలో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు కరోడ్పతి అవ్వాలంటే మీరు యాక్టివ్ గా పనిచేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తే మీరు కరోడ్పతి అవ్వలేరు. మీరు అనుకున్న డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోలేరు. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం మీ సిస్టమ్ వర్క్ చేస్తుంది అని అంటే, సో అప్పుడు అక్కడి నుంచి మీరు కరోడ్పతి అవుతారు. కాబట్టి సో చాలా మందికి డబ్బులు సంపాదించాలి, హ్యాపీగా ఉండాలని ఉంటది, కానీ క్లారిటీ ఉండదు లైఫ్ మీద క్లారిటీ ఉండదు. ఒక ఇద్దరు ఓల్డ్ పీపుల్ హనీమూన్కి వెళ్ళారట. లైక్ ఒక రిటైర్ పీపుల్ అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కి ఒక 50 years ఉన్నాయి, హస్బెండ్ కి ఒక 65 years ఉన్నాయి. అరే మన లైఫ్ అంతా ఇట్లనే వెళ్ళిపోయింది కదా, సో మనం ఇప్పటికైనా కొంచెం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళ 40th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందని చెప్పి ఒక బీచ్కి వెళ్ళారు, గోవా బీచ్కి వెళ్ళారు. బీచ్ దగ్గర వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు లైఫ్ అంతా మెమరీస్ చేసుకుంటున్నారు. మనం ఇట్లా చేసినాం కదా, అట్లా చేసినాం కదా, మన లైఫ్ అట్లుంటుండే కదా, ఇట్లుండే పిల్లలు అట్లా అంటే చాలా హ్యాపీగా. సో వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఆ సముద్రంలోంచి ఒక జలకల టప్మని బయటకు వచ్చి చాలా సంతోషించి, ఈ గోవా బీచ్కి వచ్చిన అందరూ చిల్లరగాళ్ళే వస్తారు, మీరు మాత్రం చాలా మంచి కపుల్ లాగా ఉన్నారు, సో మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు ఏం కావాలో వరం కావాలో కోరుకోండి, నేను ఇచ్చేస్తానంటది. సో అప్పుడు వైఫ్ ఏం అడుగుతుందంటే, సో మా హస్బెండ్ తోటి ఒక్క ట్రిప్ కోసమే ఇంత బాగుంది కదా, నాకు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్కి వెళ్ళాలని కోరిక ఉంది, నాకు మా హస్బెండ్ నన్ను అక్కడికి అట్లా తీసుకెళ్ళడానికి నాకు వరం ఇవ్వండి అంటది. ఓకే, గ్రాంటెడ్. సో ఇప్పుడు హస్బెండ్ టర్న్ వచ్చినాక హస్బెండ్ ఏం అడిగిందంటే, మీకేం వరం కావాలంటే, నా వైఫ్ నాకంటే ఇంకొక 30 years చిన్నది ఉంటే, నాకంటే అంటే 30 years డిస్టెన్స్ ఉంటే మా ఇద్దరికి, ఇంకా నేను యంగ్ వైఫ్ ఉంటే నేను లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాను అంటాడు. గ్రాంటెడ్ అంటది అనగానే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జలకర్ణి వెళ్ళిపోయిందో వైఫ్ కోరిక పక్కన పెట్టి హస్బెండ్ ఏమన్నా ఆయనకంటే వైఫ్ చిన్నదిగా ఉండాలని కోరుకున్నాడు. ఏదైతే 55 years వైఫ్ అట్లనే ఉంది, ఈయన ఆల్రెడీ 65 లో ఉన్నాడు కదా, ఈయన 95 లోకి వెళ్ళిపోయాడు. గాట్ ఇట్. వైఫ్ చిన్నది ఉండాలి అనుకున్నాడు కానీ ఈయన ఏజ్ యాక్చువల్గా ఈయన కంటెంట్ ఏంది, ఈయన యంగ్గా ఉండి వైఫ్ బ్యాలెన్స్ ఉండాలనేది ఆయన కోరిక. ఏం చేసిండు, ఎప్పుడైతే ఆ కోరిక కోరిండో ఈయన 95కి వెళ్ళిపోయిండు, వైఫ్ అట్లా 55 లో ఉంది. ఇప్పుడు చెప్పండి ఏమి యూజ్? అంటే నీకు ఏం కావాలో లైఫ్ లో క్లారిటీ లేదు. ఏం కోరుకోవాలి? నా ఏజ్ ఒక 20 years 30 years తగ్గాలని కోరుకోవాలి. అట్లా కోరుకోకుండా రివర్స్ లో కోరుకున్నాడు. నేచర్ కి నీ కంటెంట్ ఏం అర్థం కాదు, నువ్వేం అడుగుతున్నావు యాస్టీస్ గా ఇస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతాయి. సో 95 లోకి వెళ్ళిపోయినాక వైఫ్ 55 లో ఉంది. ఇంకా అక్కడ అంత పెద్ద జలకర్ణి వచ్చి అంత మంచి అవకాశం ఇస్తే ఏంది యూజ్? అవునా కదా? సో కాబట్టి లైఫ్ లో మనకి ఏం కావాలో క్లారిటీ మనకు లేకపోతే, సో మనకు వచ్చే అవకాశాలలో కూడా మనము ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. సో ఇండస్ట్రియల్ ఆపర్చునిటీ కూడా చాలా మంది ఇంతే. సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయక, సో ఇది చేసి ఏమవుతుందో క్లారిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి డ్రీమ్స్ లేకపోవడం వల్ల, సో వాళ్ళ గోల్స్ లేకపోవడం వల్ల దీన్ని ఆపర్చునిటీ తక్కువ చేసి చూస్తారు. దయచేసి ఈ ఆపర్చునిటీ తక్కువ చేసి చూడకండి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఒకటే ప్లాట్ఫామ్ లో ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ వండర్ఫుల్ లీడర్షిప్ ఉంది. మీకు కావాల్సిన చాలా మంది ఆర్డినరీ పీపుల్ వచ్చి ఎక్స్ట్రాడర్ గా పర్ఫామ్ చేసి లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది సింగిల్ ఉమెన్ వచ్చి సక్సెస్ అయింది, రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో గవర్నమెంట్ టీచర్స్ వచ్చి సక్సెస్ అయ్యారు, ఒక 60 years ఓల్డ్ పీపుల్ వచ్చి సక్సెస్ అయినారు. సో చాలా రకాల అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్, బిజినెస్ వాళ్ళు వచ్చి సక్సెస్ అయ్యారు. సో అన్ని రకాల పీపుల్, వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఒకటే బర్నింగ్ డిజైర్, సక్సెస్ కావాలి అని. సో ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. సో మీకు తెలిసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేయండి, దాని నుంచి వచ్చిన రిజల్ట్ ని 10 మందికి షేర్ చేయండి. ఎప్పటి వరకు షేర్ చేయాలంటే మీ అకౌంట్ లో కరోడ్పతి ₹1,00,00,000 సంపాదించేంత వరకు షేర్ చేయండి. తర్వాత మీరేం షేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీ కింద సిస్టమ్ వస్తుంది, ఆ సిస్టమ్ మీకోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి లైఫ్ లో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సో అనవసరమైన కన్ఫ్యూజన్స్ తోటి ఆర్గనైజేషన్, చాలా ఆర్గనైజేషన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు అట్లున్నారుగా, ఈ ఆర్గనైజేషన్ లో ఇట్లా ఉన్నారుగా అని చెప్పి వేరే ఆర్గనైజేషన్స్ తోటి ఇండస్ట్రీ అని మీరు కంపేర్ చేయకండి.
ఎందుకనంటే సో ఇండస్ వివాలో వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో లీగల్, ఎథికల్, మోరల్, ప్రాక్టికల్ కంపెనీ కాబట్టి సో ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో వర్క్ చేసి చాలా మంది వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. మా లైఫ్ ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం. కాబట్టి మీకు కూడా అట్లాంటి సేమ్ అవకాశం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చోండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. సో ఎవ్రీ వీక్ ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఉన్న పీపుల్ మీరు ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ లో అసోసియేషన్ చేసి సో వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీ అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు మై డైనమిక్ హోస్ట్ స్వప్న గోపీనాథ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఇందుకే మ్యామ్ చాలా ప్రాక్టికల్గా అండ్ అందరికి అర్థమయ్యేలాగా ఒక స్టోరీ రూపంలో ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో ఒకప్పుడు ఎవరు చేయలేదు కదా, ఇప్పుడు చేయకూడదా అనే రూల్ ఏమీ లేదు. సో ఆ విధంగా చాలా మంచిగా మంకీ స్టోరీస్ అండ్ అదే కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఎవ్రీథింగ్ అంటే ఆలోచింపజేసేలాగా, అంటే మీ స్టోరీలో ఖచ్చితంగా ఎన్లైట్మెంట్ అయ్యేలాగా, ఎక్కడో ఒక దగ్గర అవును కదా అనేలాగా ప్రతి ఒక్కరు ఒప్పుకునేలాగానే ఉంటుంది. సో డెఫినెట్లీ మ్యామ్ వీ విల్ ఫాలో దట్ బికాజ్ ఎవ్రీథింగ్ మీరు యూ హ్యావ్ డన్ అబౌట్ దట్. అండ్ అందుకే చాలా ఫాస్ట్గా బ్లాక్ డైమండ్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి సేమ్ అలాంటివి అలానే మేము కూడా అలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా అంటే చాలా పాయింట్స్ మాతో షేర్ చేసుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. సో మేడం చెప్పిన విషయాలు అండ్ 2 స్టోరీస్ అందరికీ నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. చాలా 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 షేరింగ్స్ ఇక్కడ చాట్ బాక్స్లో కూడా మనం చూసుకోవచ్చు, నిండిపోయింది. సో ఇలాంటి సెషన్స్ మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి జూమ్లో పెట్టిన ప్రతి ఏదైతే విఓపి, కేవైపీ లాంటివి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో, మేడం చెప్పారు కదా ఇందాక డ్యాన్స్ స్కూల్ గురించి, సో అన్నీ ఉన్నా కూడా రావడం ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో అన్నీ తెలుసనే అనిపిస్తుంది, కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటేనే ఇంకా మోర్ సారీ సో మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ఉంటుందో మనమే కాదు మనతో పాటు టీమ్ మెంబర్స్ వచ్చేలాగా తప్పకుండా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఈ రోజు మనకి ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి మన ఉమా మహేశ్వరరావు సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మనకి ఈరోజు షేరింగ్ ఇచ్చినటువంటి యాదగిరి సార్ గారికి అండ్ నారాయణ సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు కీనోట్ స్పీకర్గా వచ్చినటువంటి మన అర్చనా సుందర్రెడ్డి మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అరుణ నారాయణ సార్ అండ్ ములుగు నాగదేవి వెంకటేశ్వర సార్ అండ్ మేడం గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు ఈ టైం వరకు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ స్వప్న గోపీనాథ్, రూబీ ఎగ్జిక్యూటివ్, సైనింగ్ ఆఫ్.